నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా బ్రతుకాలేనయ్యా. ఆమేన్. నీవు లేకుండా నేను లేను యేసయ్యా, నీ తోడు లేకుండా నేను లేను తండ్రి, నీ కృప లేకుండా నేను లేను ప్రభు. నాయనా లోకం అనే ప్రభు మనుషులప్పుడు వెళుతూ ఉన్నప్పుడు తండ్రి ఎన్నో ఆటంకాలు, ఎన్నో నాయనా అన్నిటినీ నుండి నా ప్రభు జీవ పొందే శక్తి ఇచ్చిన వాడవు నా తండ్రి. ఓ నా ప్రభు శరీరం యొక్క రోగం నుండి జీవ పొందే శక్తి ఇచ్చేవాడు తండ్రి. మానసికమైన బాధ నుండి శక్తిని ఇచ్చే దేవుడు నా తండ్రి. నా ప్రభు నీకు వందనాలు యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు, వందనాలు. నీ తోడు లేకుండా, నీ కృప లేకుండా, నీ బాహు లేకుండా నేను బ్రతకలేదు నా తండ్రి. నీ తోడు నాకు ఇచ్చేందుకు వందనాలు, నీ జీవం నాకు ఇచ్చేందుకు వందనాలు, నీ ధైర్యము నాకు ఇచ్చేందుకు వందనాలు యేసయ్యా, నీకు సహాయము నా పక్షమునందుకు వందనాలు. ఓ నీ నా తండ్రి రెక్కల చోట భద్రపరచుకు వందనాలు యేసయ్యా. ఏదో తండ్రి తొలగు పాడదాం అయిపోకుండా వాక్య ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ దాసు నిలబట్టి నా ప్రవేణ కారణంతో నింపిన ప్రభు, నీ వాక్య ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్య ద్వారా దర్శించము తండ్రి. నీ వాక్యం వాడిన నచ్చల ఖడ్గము తండ్రి. నీ వాక్యముతో మమ్మల్ని ఖండించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ వాక్యంతో మమ్మల్ని బలపరచము తండ్రి. నీ వాక్యం అనే ప్రభువైనా నా తండ్రి, నా ప్రభు కవచం మా చుట్టూ ఉండదు కాక తండ్రి. నీ వాక్యం నా ప్రభు మాతో మాట్లాడు కాక, మమ్మల్ని సరిచేయను గాక, మమ్మల్ని మంచి పాటలు నడిపించును గాక. అటువంటి కృపను అనుగ్రహించి మైకు పొందాలి వచ్చి పదకు పెట్టి నిచ్చముతండి. ఎవరెవరి అనారోగ్యంతో ఉన్నారో ప్రతి అనారోగ్యమును యేసునామములో తొలగిస్తున్నాము తండ్రి. స్వస్థత కలుగును గాక. ఉద్యోగం లేని వారికి ఉద్యోగములు, వివాహం కొరకు ఎదురు చూస్తున్న వారికి మంచి సాటైన సహాయము నువ్వు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఇదిగో నా ప్రభువా నా తండ్రి, ఇంతవరకు మసతులపై ఆశలు ఉన్నావు తండ్రి. నీ వాక్య ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యం ద్వారా నా ప్రభువా మమ్మల్ని దర్శించము తండ్రి. నా ప్రభువా నీ వాక్యంతో మమ్మల్ని ముట్టి నా ప్రభువా బాగు చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. నీ కృపకై వందనములు చెల్లిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థన కూడా ముగింపు వరకు నా ప్రభువా నీకు మాత్రమే అధ్యక్షత వహించము తండ్రి. నీకు మాత్రమే మహిమ కలుగును గాక. నీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. నా ప్రభువా ఇదిగో తండ్రి నా ప్రభు నా ప్రార్థనకి ఇచ్చి ప్రతిఫలము దయచేసి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. అర్థం చేసి కూర్చుందాం. ముందుకి కూర్చొని వేసుకొని కూర్చోండి. మధ్యలో గ్యాప్ ఉంటుంది కాలు పెట్టుకోవడానికి కదా. అందరూ మంచిగా చక్కగా కూర్చొని దేవాను వాక్యం వినవలసిందిగా కోరుచున్నాం. ఇంతవరకు దేవుడు మనల్ని నడిపించిన దాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తా. చక్కటి అద్భుతమైన ఆరాధన దేవుడు మనకి ఇచ్చాడు. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా.
హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. గత వారం మరి దేవుని యొక్క వాక్యం మనం ధ్యానం చేశాం. పోయిన వారాన్ని మనం ఏ వాక్యం ధ్యానం చేశాం అనే సంగతి మళ్ళీ నేను అడుగుతున్నా. మరొకసారి మీరు ధ్యానం చేయండి, మీరు మరొకసారి దాన్ని గమనించండి. తర్వాత నాతో చెప్పాలని కూడా ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది. నేను స్తోత్రం, హల్లెలూయా. ఏ వాక్యం ధ్యానం చేశామమ్మా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు మార్గము తెరచువాడై ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో మనం గమనిస్తాం ఒకసారి. చాలా సందర్భాల్లో మనం ఈరోజు మామూలుగా సమస్య అంటే ప్రాబ్లం అనేక రకాలుగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ప్రాబ్లం ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఈరోజు సమస్య పరిష్కారం ఎక్కడ పొందుకుంటాం అనే విషయాన్ని మనము చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చాలా సందర్భాల్లో సమస్య అందరినీ ఏం చేస్తుందంటే భయోందోళనకు గురి చేస్తుంది. ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది మానసికమైనది కానీ, శారీరకమైనది కానీ, ఇంకా ఈ లోక సంబంధమైనది ఏదైనా సరే మనిషికి సమస్య ఉంటుంది. సమస్యకు పరిష్కారము ఎక్కడ ఎదురు చూస్తున్నావు, ఎక్కడ నీవు పొందుకోదలుచుకున్నావు అనే సంగతిని ఈరోజు మనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎవ్రీబడి అంటే ప్రతి ఒక్కరికి, ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఏదైనా సమస్య ఉంటుందంటే అందరికీ ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరు సమస్య ఎదుర్కొంటారు, ప్రాబ్లం ఎదుర్కొంటారు. ఆ ప్రాబ్లం గుండా వెళ్తున్నప్పుడేమో చాలా భయంకరమైన పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. మనం కొన్నిసార్లు దాన్ని పే చేయలేము. అయ్యో నేను భరించలేను, ఈ సమస్య నా వల్ల కాదు, దీన్ని నేను భరించలేకపోతున్నా అని చెప్పి మనకు మనం అనుకుంటాం. కొన్నిసార్లు అనుకుంటాము వేరే వాళ్ళని చూసి, అరే నాకు పలానా సమస్య వస్తే బాగుండు, అది నేను భరించేవాడను, కానీ ఈ వచ్చిన సమస్యను నేనేం చేయలేకపోతున్నా, భరించలేకపోతున్నా అని చెప్పి వేరే వాళ్ళతో పోల్చుకొని మనం అనుకుంటాం అన్నమాట. అవునా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది అలా అనుకుంటారు. కొన్నిసార్లు ఏది అంటే తలనొప్పి వస్తేనేమో, అబ్బా తలనొప్పి భరిస్తలేదు నేను, నా వల్ల కావట్లేదు అని అంటారు. హల్లెలూయా. అయితే వేరే వాళ్ళకు కడుపు నొప్పి వచ్చిందనుకోండి, అరే కడుపు నొప్పి ఇంకా భరించవచ్చు కానీ తలనొప్పి భరించలేనని ఈయన ఫీలింగ్. ఆ కడుపు నొప్పి వచ్చిన ఆయన అడిగితే ఆయన అంటాడు, అబ్బా కడుపు నొప్పి కూడా భరించలేకపోతున్నా, కొంచెం తలనొప్పి వస్తే ఇంకెట్లన్నా భరించవచ్చు అని. ఇట్లా ఒకరిని అడుగుతూ వెళ్తే అందరూ కూడా ఏ సమస్య అయినా కూడా భరించరానిదిగా వాళ్ళకు ఉంటుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కూడా భరించరానిదిగా ఉంటుంది. సో మనం కూడా మనకున్న సమస్య, మనకు వచ్చిన సమస్య మనం భరించరానిదిగా దాన్ని ఎదుర్కొంటాం. కొన్నిసార్లు అయితే ఇంకా మనం వల్ల కాదు, ఇంకా నాకు ఏం మిగిలింది, చావే మిగిలింది అన్నంత అంచులోకి మనం వెళ్తాం. అలాంటి బలమైన సమస్యలను ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అన్నమాట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనుదిన జీవితంలో అలాగే చాలా సందర్భాల్లో మనం చూస్తున్నప్పుడు ఇలాంటి పరిస్థితులను మనం గమనిస్తాం. అలాగే బైబిల్ గ్రంథంలో కూడా లేఖనానుసారం కూడా కొన్ని సందర్భాల్లో అనేక మంది అనేక సమస్యల గుండా వాళ్ళు వెళ్తూ వచ్చారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఈ యొక్క ధ్యానం ఏదైతే మనం చూస్తున్నామో, ఎవరిని ఉద్దేశించి దేవుడు ఎవరెవరికి ఏ సమస్య ఉన్నదో ఆ సమస్యను దేవుడు దాన్ని తీసివేయడానికి, దాన్ని సరిచేయడానికి, దాన్ని స్వస్థపరచడానికి నీ కొరకు నా కొరకు మాట్లాడుతున్న ఈ వాక్యం అని మనం గమనించాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ సమస్య ఏంటి అని మనం ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భగవంతుడు తిరిగి నీ ప్రాబ్లం ఏంటి అని చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఏంటి? దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే చాలాసార్లు మనకు సమస్య పెద్దదిగా అయిపోతుంది. అంటే ప్రాబ్లాన్ని పెద్దది చేస్తాం, దేవుణ్ణి చిన్నదిగా చేస్తాం మనమే.
దేవుడు ఎప్పుడు కూడా చిన్నదిగా ఉండడు. ఆయన అన్ని సమస్యల మీద అధికారం గల దేవుడు. కానీ మనకున్న పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తామంటే, ఈ సమస్య తీరలేంది, నాకు నా వల్ల కాదు అని చెప్పి మనం దాన్ని పెద్దదిగా చూస్తాం. నేను స్తోత్రం, హల్లెలూయా. కానీ దాన్ని గుండె వెళ్తున్నప్పుడు వెళ్ళిన తర్వాత, పోయిన వారం మనం చెప్పుకున్నాం, ఏది మార్గాన్ని క్రియేట్ చేయవాడు. ఆయన మార్గాన్ని క్రియేట్ చేస్తాడు. ఎక్కడైనా అరణ్యంలో ఆయన నదులు పారచేయవాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏడాదిలో నదులు పారచేయవాడు. అరణ్యంలో ఏం చేస్తాడు ఆయన? అన్ని కూడా చేస్తాడని, ఈ మార్గాన్ని క్రియేట్ చేస్తాడని మనం తెలుసుకున్నాం. అయితే సముద్రాన్ని కూడా 2 పాయలు చేసి అందులో నుంచి ఒక దారి కలుగజేసిన దేవుడు అని పోయిన వారం మనం చూసుకున్నాం. వెళ్ళిన తర్వాత వాళ్ళు అనుకుంటుండొచ్చు, చాలాసార్లు మనం అట్లా అనుకుంటామని, మనం ఆ సమస్య కూడా వెళ్తున్నప్పుడు దాన్ని భరించలేం, ఇంకా నా వల్ల కాదు, ఇంకా మేము వెళ్ళలేమేమో, మేము ఎక్కడ ఇలాగే మిగిలిపోతామేమో, ఈ సమస్యతోటి జీవితాంతం ఇలాగే ఉంటామేమో అన్నటువంటి పరిస్థితిని మనం ఎదుర్కొంటాం. అది అయిపోయిన తర్వాత, దాన్ని దాటిపోయిన తర్వాత అప్పుడు అనిపిస్తుంది, ఇంత సింపుల్గా మనం ఎలా వచ్చాం అని. హల్లెలూయా. ఇంత ఈజీగా మేము ఇక్కడ ఎలా వచ్చామని చెప్పి మనలో మనమే క్వశ్చన్ చేసుకుంటాం. మన వల్ల కానిది దేవుని వలన అది జరుగుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు దాన్ని చేయగలడు అని నమ్మితే ఖచ్చితంగా దేవుడు నీ కొరకు ఒక మార్గాన్ని తెరిచి ఉన్నాడనే సంగతి మనం పోయిన వారము చూసాం. ఈరోజు మనం గమనిస్తే ఒక వాక్యాన్ని మనం చూద్దాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు కూడా చూసాము. అయినా సరే దేవుడు మరి ఆ సందర్భంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏ సమస్య కొరకు అయితే, దేని కొరకు మనం బాధపడుతున్నామో, భయపడుతున్నామో, ఆ సమస్యను మనలో దేవుడు నడిపించి దాన్ని తీరుస్తాడని మనం నమ్మాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి మత్తయి సువార్త 9వ అధ్యాయము 20 నుంచి 22 వరకు ఒకసారి చదువుకుందాం. ఆ సమయమున ఇదిగో 12 సంవత్సరముల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, నేను ఆయనపై వస్త్రము మాత్రము ముట్టితే బాగుపడునని తనలో తాను అనుకుని ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే లూకాసు సువార్త 8వ అధ్యాయము 43-48 వచనాలు మనం చదువుకుందాం. లూకాసు సువార్త 8వ అధ్యాయము 43-48 వచనం వరకు. అప్పుడు 12 నుండి రక్తస్రావము గల ఒక స్త్రీ ఎవరి చేతులు స్వస్థత నొందిన దానిదై ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రపు చెంగు ముట్టెను. వెంటనే ఆమె రక్తస్రావము నిలిచిపోయింది. ఆమేన్, హల్లెలూయా. దేవుని స్తోత్రం. చూడండి, లూకాసు సువార్త 8వ అధ్యాయాన్ని మనము చూస్తున్నాం. 8వ అధ్యాయము 43వ వచనము, 48వ వచనాన్ని మనం చదువుతున్నాం. అయితే ఇక్కడ 43-48లో అప్పుడు 12 ఏండ్ల నుండి, 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము గల ఒక స్త్రీ, ఎవరి చేతను ఎవరి చేతను స్వస్థత నొందనిదై, హల్లెలూయా, ఎవరి చేతను స్వస్థత నొందనిదై ఆమె దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఆమె స్వస్థత పొందినట్టు మనం చూస్తాం. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఇక్కడ శారీరకమైన సమస్యతో బాధపడుతున్న ఈమెను మనం చూస్తున్నాం. ఇక్కడ ఆమె పేరు కానీ ఆమె ఇవ్వలేరు, కానీ ఈమె ఎవరు అంటే అక్కడ ఒక టైం ఇవ్వబడింది 12 ఏళ్ళ నుంచి. హల్లెలూయా. ఎన్ని సంవత్సరాలమ్మా? 12 సంవత్సరాల నుంచి, దాదాపుగా 12 సంవత్సరాలు గడిచిపోయింది. ఆమె ఆ యొక్క దాంతో బాధపడుతుంది, సమస్యను ఎదుర్కొంటుంది. ఒక సంవత్సరం కాదు, ఒక 6 నెలలు కాదు, ఒక నెల కాదు. చాలాసార్లు మనకు ఒక రోజు అంతా భరించలేం, కొన్నిసార్లు కొన్ని సమస్యలను ఒక రోజు కూడా భరించలేం. కానీ ఈమె మనం చూస్తుంటే 12 సంవత్సరాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అంటే పీరియడ్ ఆఫ్ టైం చెప్పబడింది. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి ఆమె బాధపడుతూ వచ్చింది. అయితే ఈమె ఏం చేసిందంటే ఎవరి చేత కూడా ఆమె స్వస్థత నొందలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఆమె చూడండి చాలాసార్లు మనం ఇంకా మనం చదివితే ఆమె ఎవరి చేత బాగుపడలేదు, కానీ ఏం చేసింది ఆమె? ఆయన వస్త్రం చెప్పు ముట్టి, అక్కడ మనం చూస్తాం, నేను ఆయన దగ్గరికి వెళ్ళాలి అని ఆశపడతాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అంటే ఇక్కడ టైం మనం 12 సంవత్సరాలు అనే టైం రాయబడింది. అంటే ఒక సమస్య ఎన్ని సంవత్సరాలు ఆమెను వేధిస్తూ వచ్చిందంటే 12 సంవత్సరాల నుంచి వేధిస్తూ వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో అయితే ఈ సమస్య ఎలాంటిదంటే రక్తం అనగా ప్రాణం. మన నుంచి రక్తం పోయిందంటే ఏమవుతుంది? ప్రాణం పోతుంది. హల్లెలూయా. సో అది 12 సంవత్సరాల నుంచి ఆమె దాదాపుగా కృషించిపోతుంది. ఆమెనంట ఇంకా ప్రయత్నాలు చేసింది, కానీ ఆమె వల్ల కాలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి చాలాసార్లు మనకున్న సమస్యను మనం ఏం చేస్తామంటే దాన్ని భరించలేని పరిస్థితిలోకి వెళ్తాం. అయ్యో నా వల్ల కాదు, ఇక నేను వెళ్ళలేను, నా వల్ల కాదు అన్నట్టుగా ఉంటుంది. అయితే ఇక్కడ ఈమె కూడా అనేక మంది దగ్గరికి వెళ్ళింది. నాకు తెలిసి బహుశా మనం చూస్తే ఆమెకు ఎంతవరకు వెళ్ళగలుగుతుందో, ఎవరి దగ్గరికి వెళ్ళగలుగుతుందో, డాక్టర్లు కానీ ఇంకెవరెవరి దగ్గరికి వెళ్ళాలో వాళ్ళందరి దగ్గరికి ఆమె వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళి ఆమె తన ప్రయత్నాన్ని కొనసాగించింది. అయితే ఆమె ఉన్న ఖర్చు అంతా డబ్బులు ఖర్చు పెట్టి ఇంకా సంకట స్థితిలోకి వెళ్ళిపోయిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఆమె ఆ విధంగా ఉన్న పరిస్థితిని ఆమె భరించలేదు కాబట్టి ఆమెకున్నదంతా ఖర్చు పెట్టేసింది. దాదాపుగా ఆమె దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టి ఆమె రకరకాలుగా అనేక మంది దగ్గరికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అనేక మంది దగ్గరికి వెళ్ళి ఆమె ప్రయత్నం చేసినప్పటికీ ఆమెకి ఏం దొరకలేదంటే సమస్యకు పరిష్కారము దొరకలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమస్యకు పరిష్కారం దొరకలేదు. అయితే ఆమె ఇంకా చూడండి, మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనంలో ఇంకొంచెం లోతుగా రాయబడింది. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, హల్లెలూయా, అనేకమైన వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆమె చాలా ప్రయాసపడింది. ఆమె చేయనంత లేదు. ఇదిగో మన ప్రతి ఒక్క జీవితంలో, నా జీవితంలో మనము చేయని ప్రయత్నం ఉండదు. మనకున్న సమస్యను, మనసుకున్న దాన్ని తగ్గించుకోవడానికి, దాన్ని తొలగించుకోవడానికి, ఆ పరిష్కారం కొరకు మనం ఏం చేస్తామంటే మనం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. అలాగే ఈమె కూడా ఆమె అన్ని విధాలుగా ప్రయత్నం చేసింది. ఏం చేసిందంటే వైద్యుల చేత, హల్లెలూయా, వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడిందంట. వైద్యం డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు ఏం చెప్తే ఏ మందులు ఇస్తేవి అన్ని కూడా తీసుకున్నది. అయినా సరే ఆమె ఇంకా తిప్పలు పడింది. అంటే ఇంకా సమస్య కన్నా సమస్య ఇంకా పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆమె పరిష్కారం రాలేదు. అట్లా 1 సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయింది, దాదాపు 12 సంవత్సరాలు అలాగే చేసింది. ఆమెకు సమస్యకు పరిష్కారము దొరకలేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొంచెం మనం చదివితే తన కలిగినంతయు ఏం చేసినామా 20వ వచనం, తన కలిగినంతయు వ్యాయము చేసుకొని, అంటే అంత ఖర్చు పెట్టేసింది. తనకున్నదంతా ఖర్చు పెట్టేసింది. మనం కూడా కొన్నిసార్లు మనకున్నదంతా ఖర్చు పెడతాం. ఏమన్నా కానీ తగ్గిపోతే చాలు అని చెప్పి మన ప్రయత్నం అంతా కూడా మనము చేస్తాం. చేయడం మంచిదే, డాక్టర్ దగ్గరికి వెళ్ళడం మంచిదే, వెళ్ళొద్దని కాదు, వెళ్ళాలి, మన ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు ఆ సమస్య ఇంకా సంకట పరిస్థితిలోకి వెళ్ళిపోతుంది. మనకు అర్థం కాదు, డాక్టర్లు చెప్తున్నది అర్థం కాదు, వాళ్ళు చేస్తున్న ట్రీట్మెంట్ కూడా కొన్నిసార్లు అంత చిక్కదు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఈమె కూడా రకరకాల ప్రయత్నాలు చేసింది. తనకున్న సమస్యను తొలగించుకోవడానికి దాదాపుగా 12 సంవత్సరాలు ప్రయాసపడింది. హల్లెలూయా. అక్కడ రాయబడింది తిప్పలు పడింది. వైద్యుల దగ్గరికి వెళ్ళి తిప్పలు పడింది. చూడండి, ఇప్పుడు
వైద్యం చేసుకోవడానికి వెళ్తే కొన్నిసార్లు మనం కొన్ని వాళ్ళు చెప్పేటి పాటించడానికి, లేకపోతే వాళ్ళు చెప్పేదాన్ని చేయడానికి కూడా మనం వెనకంజ వేయం. సో అలాంటి పరిస్థితుల్లో కూడా ఆమె రకరకాల తిప్పలు పడినట్టు మనము చూస్తాం. ఆ తర్వాత ఉన్న ఖర్చంతా డబ్బులు వ్యయం చేసి ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకట పడెను. హల్లెలూయా. ఎంత మాత్రము ప్రయోజనం లేక మరింత సంకట పడెను. డాక్టర్స్ ఇంకెవరైనా సరే మనకున్న ఏదైనా బాగలేదంటే ఈ ఫలానా ప్రాంతంలో మీరు వెళ్తే అక్కడ మీకు పరిష్కారం దొరుకుతుంది అని అంటే మనం పరుగున టైం తీసుకొని ఇంకా ఉన్న పనులన్నీ ఆపేసి ఏం చేస్తామమ్మా, మనము దాని కొరకు పరిగెత్తాం. తెలుసుకోవద్దు. హల్లెలూయా. అది ఎంత దూరమైనా పర్వాలేదు, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అని మనం ఏం చేస్తామంటే బలపరుచుకుంటాం. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, ఎందుకంటే అక్కడ పోతే ఏం జరుగుతుందంట, సమస్యకు పరిష్కారం దొరుకుతుంది, నాకు నయం అయిపోతుంది, నేను బాగుపడిపోతాను అని చెప్పి మనం పరిగెత్తుతూ ఉంటే వెళ్తాం. అన్ని ఖర్చు పెట్టుకుంటాం, సమయం ఖర్చు పెడతాం, డబ్బులు ఖర్చు పెడతాం, అన్ని రకాల ప్రయత్నాలు చేస్తాం. అక్కడ కాదు అని ఇంకో దగ్గర ఎక్కడానికి ఎవరన్నా మనకు మంచిగా దగ్గరగా ఉన్న వాళ్ళు ఫ్రెండ్స్ ఇంకెవరు మళ్ళీ అక్కడ వదిలేసి అవి మళ్ళీ ఇంకో ప్రాంతానికి వెళ్తాం. ఇట్లా అన్ని రకాల ప్రయత్నాలు ఆమె కూడా చేసింది. ఉన్నదంతా ఖర్చు పెట్టేసింది. కొన్నిసార్లు ఇట్లా ఒక సంవత్సరం 2 సంవత్సరాలు అయిన తర్వాత కొన్నిసార్లు మనకే అనిపిస్తుంది, ఒక నెలలు గడుస్తున్నప్పుడు ఇంకా ఇది జరగని పని, నా వల్ల కాదు. ఎందుకంటే 1 నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, సంవత్సరం గడిచింది, కానీ ఈ వ్యాధి అలాగే నన్ను వెంటాడుతుంది, ఇది జరగదు, ఇది నయం కాదు, ఇంకా నా జీవితం ఇంతే, నాకు ఎవరు సహాయము చేసేవారు లేదు. ఎందుకంటే ఈమె మటుకు ఈమె డాక్టర్ దగ్గరికి వెళ్ళింది. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు మనం అనుకుంటాం మన దగ్గర డబ్బుంటే సరిపోతుంది, మనము ఈ సమస్యను డాక్టర్ దగ్గర తీసుకెళ్తే అది ఈజీగా నయమైపోతుంది, మనకు పరిష్కారం దొరుకుతుంది అనుకుంటాం. హల్లెలూయా. కొన్నిసార్లు డబ్బుతో ఏదైనా పని చేయొచ్చు అనుకుంటాం. కొన్నిసార్లు మన ఆలోచనలతో మనం రకరకాల ప్రయత్నాలు చేస్తాం, అవన్నీ జరుగుతాయి అనుకుంటాం, కానీ అవి జరగవు కొన్నిసార్లు. ఇక్కడ ఆమె ఉన్న ఖర్చు అంతా పెట్టింది, కానీ ఆమె ప్రయోజనం పొందలేదు. అక్కడ రాయబడింది క్లియర్గా, ఆమె ప్రయోజనం లేక మరింత. చూడండి, ఆల్రెడీ అంత అయిపోయింది, ఇంకా మనం లాస్ట్లో ఇక్కడ వెళ్తే బాగుంటుందని అక్కడ కూడా వెళ్ళాం, అన్ని డబ్బులు ఖర్చు పెట్టేసినాం, ఇంకా మన దగ్గర ఏం మిగలలేదు. అప్పుడు ఏమైపోతుంది, సంకట పరిస్థితికి వెళ్తాం కదా. హల్లెలూయా. ఇంకా మనకెవరు సాయం చేసే వాళ్ళు ఉంటారు, ఇంకా నా పని అయిపోయింది, ఎందుకంటే నా దగ్గర ఏం లేవు, ఇప్పుడు డబ్బులు లేవు, ఎవరు సాయం చేసే వాళ్ళు లేరు, ఇంకా అక్కడితో ఇంకా నా పని అయిపోయిందిగా, నా వల్ల కాదు, నా జీవితం కూడా ముగిసినట్టే అని మనం కొన్నిసార్లు కురిగిపోతాం. హల్లెలూయా. కొన్నిసార్లు మాట్లాడేవారు కూడా ఉండరు, కొన్నిసార్లు ధైర్యం చెప్పేవారు కూడా ఉండరు, ఎందుకంటే ఇంత ప్రయత్నం చేసి కూడా చూసే వాళ్ళు కూడా ఎలా ఉండదంటే, హల్లెలూయా, వాళ్ళు వింటూరంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, హేళన చేసే వాళ్ళు ఉంటారు. ఇక ఇంత ఖర్చు పెట్టిన ఇంకా నీ వల్ల కాదు, మీకు కుదరదు అని చెప్పి కొన్నిసార్లు మంచి మాట్లాడతారు, కొందరు హేళన చేస్తారు. సో ఈ సమస్య అది చెప్పుకునేది కూడా కాదు బయటికి చాలాసార్లు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి పరిస్థితిని ఆమె ఎదుర్కొన్నది. 12 సంవత్సరాలు గడిచిన తర్వాత యేసుని గురించి విన్నది. హల్లెలూయా. ఇంకా లాస్ట్ ప్రయత్నం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆమె చూడండి 27వ వచనంలో, ఆమె యేసుని గురించి విని ఆయన వస్త్రమును మాత్రము ముట్టినా బాగుపడను అనుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, ఆమె ఇంత ప్రయత్నం చేసింది. ఇదిగో ఈ అనుదిన జీవితంలో నీవు నేను కూడా అన్ని ప్రయత్నాలు చేస్తాం. చాలా మంది అంటారు మన దగ్గర డబ్బు ఉంది, మన దగ్గర స్నేహితులు ఉన్నారు, మన దగ్గర డాక్టర్స్ ఉన్నారు, ఇదిగో నేషనల్ డాక్టర్స్, ఇంటర్నేషనల్ డాక్టర్స్ తో కూడా మనం ఏం చేయబడ్డాం, ట్రీట్మెంట్ మనకు అందుబాటులో ఉన్నది అని అనుకుంటాం. హల్లెలూయా. సో ఎంత పలుకుబడి ఉన్నా, ఎంత సీనియర్ అయినా, లేకపోతే ఎంత అందులో నిష్ణత కలిగి ఉన్నా వాళ్ళ వల్ల కానిది కొన్నిసార్లు నిజంగానే వాళ్ళ కానే కాదు, ఎవరి వల్ల కాదు. మనం అనుకుంటాం ఇక్కడ వెళ్తే బాగుంటుంది అక్కడ, కానీ ఇక్కడ జరగని పని. అది
కేవలము ఆమె ఏం చేసిందంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో చూడండి, ఈరోజు మనం కూడా అనేక సమస్యలతో బాధపడతాం, అనేక సమస్యల గుండా మనం ప్రయత్నం చేస్తాం, వెళ్తూ ఉంటాం. నేను కూడా కొన్నిసార్లు మన వల్ల కాదు అనుకుంటాం. సో ఉన్న అన్ని ఖర్చు పెడతాం, ఇంకా సంకట పరిస్థితి, ఇంకా మీకు హెల్ప్ చేసే వాళ్ళు లేకుండా అయిపోయారు. అప్పుడు అక్కడ రాయబడినట్టుగా సంకట పరిస్థితి అంటే క్లిష్టమైన పరిస్థితికి వెళ్ళిపోయింది. ఇంకా 12 సంవత్సరాలు అంటే ఒకసారి ఆలోచన చేయండి. ఒక తలనొప్పి ఇంకేదో ఉన్నా 1 year 2 years కొందరు భరిస్తారు, కొందరు భరించలేరు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రక్తం వెళ్ళిపోతున్నది ఆమెలో నుంచి, ఆమె రోజు రోజుకు కృషించిపోతున్నది. ఆ తర్వాత రక్తం అయిపోయిన తర్వాత ఏమైపోతుంది మనిషి? హల్లెలూయా, చనిపోయే ప్రమాదం ఉన్నది. ఇంకా ఆల్మోస్ట్ ఆమె లాస్ట్ స్టేజ్కి వెళ్ళిపోయింది. ఇంకా ఆమె బ్రతకని పరిస్థితికి వెళ్ళిపోయింది. ఈ అంత ఆమె దగ్గర లేదు, ఇంకెవరు ఇచ్చేవాళ్ళు కూడా లేదు. అనుకున్న అంత ఖర్చు పెట్టిన తర్వాత ఇంకా క్లిష్టమైన పరిస్థితి ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఎవరు సహాయకులుగా ఆమెకు లేరు. అప్పుడు ఆమె ఎవరి గురించి ఉన్నది? యేసుని గురించి ఉన్నది. హల్లెలూయా. చూడండి, అప్పుడు ఆమె అంత అయిపోయిన తర్వాత వినుండొచ్చు. ఈరోజు నీవు ముందే విన్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీవు మధ్యలో విన్నావు, లేకపోతే నీకు స్టార్ట్ అయినప్పుడు విన్నావు. నీ ప్రయత్నం అన్ని ఆపేసి ఇదిగో దేవుని చెంతకెళ్ళి బలమైన విశ్వాసంతో ఇదిగో నేను ఆయన దగ్గరికి వెళ్తా, ఆయన పరమ తండ్రి, ఆయన నా సృష్టికర్త అని వాక్యం చెప్తుంది. ఆయన క్రియేటర్ అని నీకు వాక్యం చెప్తుంది. ఆయన బాగుపరిచేవాడని నీ వాక్యం చెప్తుంది. ఇదిగో వాక్యం నెరవేరింది. ఆయన జరిగినాయి ఆయన మాటల చేత అనేక మందిని బాగుపరిచాడు అని నేను విన్నప్పుడు నీ యొక్క నమ్మకం ఏమైంది? హల్లెలూయా. నా యొక్క నమ్మకం ఏమైంది? ఇంత విన్న కూడా మనం ఏం చేస్తామంటే మళ్ళీ అదే పాత ప్రయత్నాలలో గుండా మనం వెళ్తాం. ఎవరో చెప్పిన దగ్గరికి పరిగెత్తాం, ఎవరో మాట్లాడిన దగ్గరికి పరిగెత్తాం, ఉన్నదంతా కూడా ఖర్చు పెడతాం. కానీ అసలైన ప్రదేశంలో నీవు నిలబడవు. హల్లెలూయా. ఇక్కడ నీవు దేవుడు నీకు ముందే బయలుపరిచిందేమో, లేకపోతే మధ్యలో బయలుపరిచిందేమో. నీకున్న సమస్య ఏదైనా సరే నీవు యేసుని గురించి వింటే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజు నీవు యేసుని గురించి వింటే ఆయన బాగుపరిచే దేవుడు. ఇంతకుముందు మనం చదువుతున్నాం, ఎవరి చేత ఆమె స్వస్థపడనలేదు, ఆమెను ఎవరు బాగు చేయలేరు. ఆమె ఇంకా సంకటమైన పరిస్థితిని ఎదుర్కొన్నది. ఆమె దగ్గర అంత అయిపోయింది, ఇంకా ఆమె దగ్గర ఖర్చు పెట్టడానికి కూడా లేదు. హల్లెలూయా. సో ఇలాంటి పరిస్థితి నీవు కూడా ఎదుర్కొని ఉండొచ్చు. నీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు అయ్యాయి, కానీ సహాయం ఎక్కడి నుంచి రాలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీకు స్వస్థత రాలేదు, నీవు ప్రయోజనం పొందలేవు. ఇక్కడ ఆమె కూడా అలాగే ఉంది, ప్రయోజనం పొందలేదు. తిప్పలంటే తిప్పలు పడింది. నిజంగా మీరు ఒకసారి గమనించిన, ఎప్పుడన్నా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, హాస్పిటల్కి వెళ్ళడం తప్పుగా, హాస్పిటల్కి వెళ్ళినప్పుడు కొన్ని ఏం చేస్తారంటే వెంటనే జరిగారు. వాళ్ళు మనకున్న బాధ బాగా వేస్తుంటుంది. అబ్బా నేను భరించలేనంటే ఇదిగో రేపు రాపు ఇవన్నీ తీసుకొని ఈ టెస్టులు చేసుకొని, ఈ టెస్టులు ఎప్పుడు వస్తాయి సార్ అంటే ఎల్లుండి వస్తాయి. ఎల్లుండి అంత రోజులు 3 రోజులు భరించాలి. 3 రోజులు వెంటనే నాకు ఏమన్నా ఇచ్చేసి వెంటనే నాకు బాగుపరుస్తాయేమో అని అనుకుంటాం. ఇంజక్షన్ ఏది ఇచ్చి బాగు, అది కుదరదు. వాళ్ళ దగ్గర కూడా ప్రాసెస్ ఉంటుంది, ఇలాగా వెళ్తాడు. అప్పుడు అది ఎంతో మనకు ఒక రోజు గడవడం కొన్ని సంవత్సరాల్లో అయిపోతుంది. అరే రేపు సాయంత్రం రమ్మన్న డాక్టర్, ఎలా అన్ని డబ్బులు, కానీ అక్కడ టైం అనేది లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చాలా సార్లు మనం టయాన్ని కోల్పోతుంటాం, సమయాన్ని కోల్పోతుంటాం. డాక్టర్ దగ్గర కొన్నిసార్లు రిస్క్ పొందుకుంటాం మనమే. వాళ్ళు ఈరోజు రేపు ఎల్లుండి ఇట్లా వచ్చినప్పుడు అబ్బా ఇంకా ఇక్కడ రావద్దన్న కాడికి మనమే అనుకుంటాం, కష్టం ఇక్కడ అని చెప్పి అట్లా కూడా రిస్క్ పొందుకుంటాం. ఆమె కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళిందంట, ఎన్నో తిప్పలు పడింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళింది, ఎన్నో తిప్పలు పడింది, కానీ సమస్యకు పరిష్కారం దొరకలేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంకా సంకట పరిస్థితికి వెళ్ళిపోయింది. ఎందుకు మళ్ళీ దేవుడి ఈ సంకట పరిస్థితి ఏమంటే, నీవు వెళ్ళే పరిస్థితి ఏదైతుందో, ఆ సమస్య ఏదైతుందో అది నిన్ను ఇంకా బలహీన పరిస్థితి. మనం ఏమనుకుంటామంటే అయ్యో ఇంకా నేను ఇంకా బతకలేను అనే
దాంట్లోకి వెళ్ళిపోయే పరిస్థితి మనం వెళ్తాం. అయితే అక్కడ యేసుని గురించి విన్నది ఆమె. వినటం వలన ఏమొస్తామా? విశ్వాసము వస్తుంది. అది కూడా ఎవరి గురించి వినాలంట? యేసుని గురించి వినాలి. రోమపత్రికలో మనం చూస్తాం, వినటం వలన విశ్వాసం వస్తుంది. ఏం విన్నామంటే యేసుని గురించి విన్నది. యేసు ఎవరు? ఆయన స్వస్థపరిచేవాడు. యేసు ఎవరు? ఆయన బాగు చేయవాడు. ఆయన గుడ్డివారిని ఆయన స్వస్థపరిచిండు. ఆయన అభిషక్తుడు. హల్లెలూయా. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు అని చెప్పి ఆమె విన్నది. చూడండి ఒకసారి మార్కు సువార్త అదే దాంట్లో 5వ అధ్యాయము మనం గమనిస్తే, 5వ అధ్యాయంలో మనం గమనిస్తే అంతకుముందులో మనం చూస్తాం, అక్కడ ఒక వ్యక్తి స్వస్థపడిన తర్వాత స్వస్థ చిత్తుడై ఉంటే కూడా మనిషిని ఓర్చుకోలేరు. ఆ దయ్యం పట్టిన వాడిని చెప్తున్నాం చెప్పుకున్నాం. ఆయన మంచిగా బయట అమ్మో నీవు ఉండదు నేను వెళ్ళిపో అని చెప్పి అంటున్నాను. అయితే మంచి చేస్తే కూడా చాలా చాలా కష్టం ఇప్పుడున్న సమాజంలో. ఆయన స్వస్థ చిత్తుడై మంచి కూర్చుంటే అయ్యో నేను ధైర్యంగా ఉండినంటే చాలా ప్రమాదం, నువ్వు వెళ్ళిపో అని చెప్పి అంటున్నాను. స్తోత్రం. హల్లెలూయా. సో గమనించండి, ఇక్కడ ఈమె ప్రయత్నాలు చేసింది. చూడండి, అందుకే ఆమె ఎవరి గురించి విన్నా అంటే యేసుని గురించి విన్నది. ఆ మాట విని ఆమె అనుకుంటుంది మనసులో ఏమనుకున్నది అంటే, చూడండి ఇక్కడ మొదటిగా విన్నది. మొదటి పాయింట్ ఏందమ్మా? వినడం చాలా ప్రాముఖ్యం. ఎవరెవరో చెప్పింది మనం వింటాం, కానీ అసలైన వాక్యం వినం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎవరు చెప్తే వాళ్ళని ఇప్పుడు పరిగెత్తాం, కానీ దేవుని వాక్యం ఏం చెప్తుంది? నువ్వు అక్కడ వెళ్ళకూడదు, ఆ ప్రాంతంలో వెళ్ళకూడదు, ఇగో ఆ పాశములు కూర్చుండక అని చెప్పింది. అయినా సరే వీటిని మనం పట్టించుకో. వెళ్ళకూడదు అన్న చోటికి వెళ్తాం, నిలవకూడదు అన్న దగ్గర నిలబడతాం. ఈమె యేసుని గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడుతుంది అనుకున్నది. హల్లెలూయా. బిలీవ్ అన్నమాట, నమ్మకం. దేవుని మీద ఉన్న నమ్మకం ఆమెలో. ఇంకా లాస్ట్ అంతా అయిపోయింది. ఇంకా ఆమె ప్రయత్నాలు చేసింది. ఇంకా లాస్ట్ ఒకటే వాళ్ళు ఏం చేస్తాం? యేసయ్య గురించి విన్నాం. ఆయన వస్త్రపు చెంగు దగ్గరికి వెళ్ళదు, చెంగు మాత్రమే ముట్టుకుంటే చాలు, నేను బాగుపడుదును అనుకొని. ఏమనుకున్నది ఆమె? బాగుపడుదును అనుకొని ఆగిపోయిందా? చాలా మంది ఏం చేస్తారంటే అనుకుంటారు, ప్లాన్ ఉంటుంది, బట్ ఏముండదు, ఇంప్లిమెంటేషన్ జరగదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అనుకున్నంత మాత్రాన అది అయిపోదు. యూ షుడ్ గో. నీవు వెళ్ళాల్సి ఉన్నది, నీవు చేయవలసినది, నీవు మాట్లాడవలసినది, నీవు కొంత దూరం ప్రయాణం చేయవలసినది, కొన్ని సమస్యలు కూడా నీవు వెళ్ళాలి. అప్పుడు కానీ నీవు బాగుపడే అవకాశం లేదు. అయితే మనం పూర్వకాలంలో చూస్తే ఇలాగా ఒకవేళ రక్తస్రావం కలిగిన ఉన్న స్త్రీలు ఎవరైనా ఉంటే వాళ్ళను కొన్ని సందర్భాల్లో సొసైటీలో ఐసోలేటెడ్గా, అంటే వాళ్ళని దూరంగా ఉంచేటట్టుగా, లేకపోతే ఇంట్లో కూడా వాళ్ళను ఒక గదిలో పరిమితం చేసినట్టుగా మనం చూస్తాం. పాత నిబంధనలో కూడా ఉన్నది. నేను స్తోత్రం. హల్లెలూయా. కానీ ఈమె ఇప్పుడు పబ్లిక్లోకి వెళ్ళాలి. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? యేసు ప్రభు వెంబడి అనేక మంది వెళ్తూ ఉన్నారు. ఆ పబ్లిక్లోకి వెళ్ళాలి, వాళ్ళందరినీ కూడా ఫేస్ చేయాలి. ఇప్పటికే ఆమె జీవితం అయిపోయింది దాదాపుగా. ఆమె వీళ్ళందరి ముందర వాళ్ళందరిని ఎదుర్కొని ముందుకెళ్ళాలి. వెళ్తున్నప్పుడు ఆమె అనుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఆమె వెళ్ళాలి. వెళ్ళకపోతే ఆమెకి ఏం లేదు, స్వస్థత లేదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. విన్న తర్వాత అనుకున్న చూసారా, అది చాలా ప్రాముఖ్యమైంది. నేను బాగుపడుతుంది అనుకొని ఏం చేస్తే బాగుపడుతుందంట? వస్త్రము చెంగు ముట్టుకుంటే చాలు. ఆయన నన్ను ముట్టవలసిన అవసరం లేదు, ఆయన నువ్వు బాగా అయిపోయినావు అని చెప్పడం కూడా లేదు, కానీ నేను పోయి వస్త్రము చెంగును ముట్టుకుంటే చాలు, ఆయన వస్త్రాన్ని తాకితే చాలు అనే బలమైన విశ్వాసం. హల్లెలూయా. ఆయనకున్న బలమైన విశ్వాసం ఏమొచ్చిందంటే, జస్ట్ నేను ముట్టుకుంటే బాగుపడతాను అని నమ్మింది. హల్లెలూయా. విన్న తర్వాత నమ్మకం లోపలికి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం వింటాం, వేరే విషయాలు విని వాటి మీద నమ్మకం ఉంచుతాం, కానీ చూడండి ఇక్కడ ఈమె దేవుని మీద నమ్మకం ఉంచింది. ఆమె ఏమనుకుంటే బాగుపడుతుంది అనుకొని జనసమూహం
జన సమూహం ఉన్నది. జన సమూహంలో ఆయన వెనుకకు వచ్చి వెళ్ళింది. ఇంటిలో నుంచి ఆమె వెళ్ళిపోయింది బయటికి. అలాగే ప్రజలు ఉన్నారు, జన సమూహం ఉన్నది. అయినా సరే ఆగక ఆ జన సమూహంలో నుంచి ఆయన వెనుకకు వెళ్ళి, హల్లెలూయా, ఆయన వెనుకకు వెళ్ళి, దేవుని స్తోత్రం, హల్లెలూయా, ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రమును ముట్టెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన వస్త్రమును ముట్టింది, అంతే. ఆమె అనుకున్నది. చూడండి, నేను కూడా కొన్నిసార్లు విశ్వాస సహితమైన మాట దేవుడి గురించి వినాలి. విన్న తర్వాత నీ లోపలికి ఏం రావాలంటే విశ్వాసము రావాలి, నమ్మకం రావాలి. ఎస్, నేను ఈ ఆదివారాన్ని నేను వెళ్తే దేవుడు నాతో మాట్లాడతాడు, ఈ సమస్యకు పరిష్కారం నాకు దొరుకుతుంది, లేకపోతే పలానా విషయంలో దేవుడు నన్ను బాగుపరుస్తాడు, ఇగో పలానా వాక్యం చేత నన్ను బలపరుస్తాడు, ఇదిగో దేవుని సన్నిధిలో సమాధానం నేను పొందుకుంటా, ఆయన సన్నిధిలో సంతోషాన్ని నేను పొందుకుంటా, ఆయన సన్నిధిలో పరిష్కారం నాకు దొరుకుతుంది అని నీవు విశ్వాసంతో దేవుని సన్నిధికి వస్తే ఖచ్చితంగా దేవుడు నీతో నీవు అనుకున్నది ఏదైతే ఉందో అది జరిగినట్టుగా ఆయన ద్వారా నీవు పొందుకొని వెళ్తావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అది జరిగి తీరుతుంది. ఎందుకంటే నీ నమ్మకం ఏదైతుందో అది నిన్ను ఆపదు. ఆమె అనుకున్న తర్వాత వెంటనే ప్రయాసపడి ఆ ప్రాంతం 12 సంవత్సరాలు ఆమెకు బలహీనంగా ఉంటుంది. దాదాపు ఆమె నడవలేని స్థితిలో ఉండొచ్చు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయినా సరే ఆమె ఖచ్చితంగా నేను వెళ్ళాలి, నేను ఇప్పుడు బ్రతకాలంటే నేను వెళ్ళాలి, నేను బ్రతకాలంటే నేను వెళ్ళాలి, నేను వెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ఏమైనా సరే నేను ముట్టుకొని తీరాలి అని చెప్పి ఆమె వెళ్ళిన విధానం, ఆ నమ్మకం ఏదైతుందో అది చాలా బలమైన నమ్మకం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కానీ చూడండి, చాలాసార్లు మనము విన్న తర్వాత దాన్ని ఏం చేస్తామంటే వదిలేస్తాం. విని వదిలేసేవారిగా ఉండకూడదు, విని అనుసరించేవారిగా ఉండాలి. ఇదిగో మనకున్న సమస్య ఏదైతే ఉంటే దాన్ని వింటాం, దాని కొరకు మనం ప్రయత్నం చేస్తాం. కానీ కొన్నిసార్లు ఏం చేస్తామంటే మధ్యలో ఆపేస్తాం. మనుషులు ఉన్నారు, జనాలు ఉన్నారు, ఆ గుంపులోకి ఎలా వెళ్ళాలి అని అనుకోలేదా? ఎవరెవరు ఏమంటున్నారని చెప్పి ఆమె ప్రాణాన్ని పోగొట్టుకోలేదు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమెకున్న సమస్య అలాంటిది. ఒకవేళ ఆమె బాగుపడకపోతే నిజంగా ఆమె ప్రాణం కోల్పోతుంది. ఎందుకంటే రక్తము మనిషి యొక్క ప్రాణం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 12 సంవత్సరాల నుంచి ఆ సమస్యలో బాధపడుతుంది. అది మనం ఒకసారి నిజంగానే ఆలోచన కలిగి ఉంటే అది మనం ఊహించలేని స్థితి, భరించలేని స్థితి. చిన్న గాయం అయితే తట్టుదలితేనే విలవిలలాడిపోతుంది. కానీ అంత వేదనతో ఆమె ఉన్నది. వెళ్ళి ఆయన వెనుకకు వెళ్ళి ఆ చెంగును పట్టుకున్న తర్వాత బాగుపడతాని ముందే వెలిగి చేసిందండి. హల్లెలూయా. ముందే నేను ఆయన చెంగు ముట్టుకుంటే, వస్త్రాన్ని ముట్టుకుంటే నేను బాగుపడతాను అని ఆమె అనుకొని ఆమె వెళ్ళిన తర్వాత ఎలా అయితే అనుకుందో అలాగే ఆయన వస్త్రాన్ని ఆమె తాకింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. చప్పట్లు కొట్టి దేవుని నామమును మహిమపరచుదాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఎంత అద్భుతమైన కార్యం, సూపర్ నేచురల్ థింగ్ అన్నమాట. ఎవరు చేయరాలేదు. డాక్టర్ల దగ్గరికి వెళ్ళింది, ఇంకా తిప్పలు పడింది, ఖర్చు అంతా అయిపోయింది, డబ్బంతా ఖర్చు పెట్టింది, ఇంకా ఆమెకు పరిష్కారం రాలేదు. కేవలము ఒక్క డబ్బు ఖర్చు పెట్టకుండా ఆమె జస్ట్ ఏ ప్రయాస లేకుండా ఆమె ఉన్న చోటు నుంచి యేసు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళి ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి కేవలము ఆమె తాకిన వెంబడి, ఆమె హల్లెలూయా, తాకగానే ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ పరిస్థితిని, ఆమె భరించలేని పరిస్థితిని వెంటనే ఆమె రక్తధార కట్టెను అని బైబిల్లో రాయబడినది. దాదాపుగా 12 సంవత్సరాలు బాధ అయిపోయినట్టు ఆమె విశ్వసించి వెంటనే ఆమె ఆ బాధ తొలగిపోయిందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
ఎంత క్లియర్! ఆ బాధ నివారణ అయినదని గ్రహించింది ఆమె. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి ఎంత గొప్ప అద్భుతం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, అది అసాధారణమైన పరిస్థితి, అది ఆమె ఊహించలేనిది. కానీ యేసు గురించి విన్న తర్వాత విశ్వాసంతో ఆమె బలపడి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ విశ్వాసము, నా విశ్వాసము విన్న తర్వాత ఏమైపోతుంది మరి? ఇంకా అభివృద్ధిలోకి, లేకపోతే ఇంకా బలమైన విశ్వాసంతో నీవు లేచి నడుస్తున్నావా? నీవు ఇంకా అదే పరిస్థితిని కొనసాగిస్తున్నావా అనేది ఒకసారి మనం క్వశ్చన్ చేసుకోవాలి. దేవుడు ఇంత అద్భుతాన్ని చేసినప్పుడు నా జీవితంలో ఆయన చేయగలడా? దేవుని స్తోత్రం, హల్లెలూయా. చేయగలడు. ఎందుకంటే ఆయన నిన్న, నేడు, రేపు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. భూత భవిష్యత్ కాలంలో, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఆయన ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆ రోజు ఆమెను స్వస్థపరిచిన ఆ దేవుడు ఈ రోజు నీ దగ్గర, నీతో, నాతో ఆయన ఉన్న దేవుడు. ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఇదిగో నీవు ఉన్న అంత కూడా ప్రయత్నాలు చేసినప్పటికీ నీవు ఆయన చెంతకు వస్తే ఖచ్చితంగా నిన్ను ఆయన ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనము దేవుని గురించి విన్నాం, తడువు చేయక విశ్వాసంతో ఉండాలి. తర్వాత పని జరిగించాలి, నీవు ఎదుర్కోవాలి, ఆయన దగ్గరికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆమె ఇంకా సంకట పరిస్థితికి వెళ్ళిపోయింది, కానీ యేసయ్య చెంతకు వచ్చి ఆమె విశ్వాసంతో ఉన్నది. ఆమె ఆయన తాకగానే వెంటనే ఆమె స్వస్థత పొందినట్టు మనం చూస్తాం. ఇంకో దగ్గర ఏమనంటే, ఆమె తాకగానే ఎవరు నన్ను తాకింది అని అడుగుతుంటే ఇంతమంది జనాలు ఎవరని చెప్పాము? ఆయన తన శిష్యులు అంటారు. ఆయన ప్రభావము ఆమె మీదకి, అంటే ఆయన శక్తి, ఆయన దేవుని శక్తి ఆమెలో ప్రసరించినట్టు ఆమె బాగుపడ్డట్టు మనము చూస్తాం మత్తయి సువార్త. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో కాబట్టి నీవు ఎలా ఉన్నాము అనేది, ఎలా విశ్వాసంతో కొనసాగుతున్నాం, ఎలాంటి విశ్వాసం నీకుంది, ముట్టుకుంటే చాలు అనే విశ్వాసం ఆమెకున్నది. కాబట్టి దాదాపుగా ఆమె సమస్యకు పరిష్కారం ఎక్కడ? యేసు దగ్గర ఆమె సమస్యకు పరిష్కారము దొరికింది. నేను రకరకాల ప్రయత్నాల దగ్గర, ఇదిగో సమస్య ఒక దగ్గర ఉన్నది, పరిష్కారం ఇంకో దగ్గర వెళ్తా, కానీ మనకు పరిష్కారం దొరకదు. కానీ నీవు అసలైన పరిష్కారం దేవుడి దగ్గర ఉండాలని నీవు గుర్తెరిగితే ఆయన దగ్గరికి వస్తావు, ఆయన దగ్గర నీకు పరిష్కారము దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆమె బాగుపడ్డట్టు మనము చూస్తున్నాం. ఆమె వెంటనే యేసు అన్నాడు, అక్కడ ఇక్కడ ఉన్నది 30వ వచనం, వెంటనే యేసు దానిలో నుండి ప్రభావము బయలు వెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి నా వస్త్రం ముట్టిన దేవులని అడగగా ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుంటా చూస్తున్నావే, నన్ను ముట్టిన ఎవడని అడుగుతున్నావా అని. ఇంతమంది నీ మీద ఎవరో ఒకరు పడుతున్నారు, నన్ను ముట్టిందని ఎవరని అడుగుతున్నావు ఏంటి నీకు అని ఆయన క్వశ్చన్ చేస్తున్నారు. వెంటనే ఆమె అక్కడే ఉండింది, ఆమె యేసయ్య దగ్గర ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో నేనే అన్నట్టుగా ఆమె ఎంత మాత్రం భయపడక యేసు దగ్గర ఆమె ఉండిపోయింది. ఆయన పాదాల చెంత ఆమె ఉన్నట్టు మనము చూస్తాం. చూడండి, ప్రతి పరిస్థితికి, ప్రతి సమస్యకు పరిష్కారం ఉన్నది. కానీ నీవు నమ్మాలి, బిలీవ్ చేయాలి. విన్న తర్వాత బిలీవ్ చేయాలి. బిలీవ్ చేసిన తర్వాత కొంచెం ప్రయాసం ఉంటుంది, నీవు కదలాలి, నీవు లేచి నడవాలి, నీవు గమ్యం వైపు తిరగాలి, ఆయన చెంతకు చేరుకోవాలి. అప్పుడు నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. సో ఇంకొక వ్యక్తిని మనం గమనిస్తే, ఈమె ఆయన దగ్గరికి వెళ్ళింది. ఈమె చాలా కష్టపడింది. చూడండి, నిజంగానే ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడున్న పరిస్థితిలో డబ్బు ఉంటే చాలు, అందుబాటులో మంచి హాస్పిటల్ అంటే చాలు, ఎంత డబ్బైనా ఖర్చు పెడతాం అనుకునే వాళ్ళ కోసం హాస్పిటల్కి వెళ్ళవద్దని మనం చెప్పట్లేదు. కానీ ఏమి ఉన్నా దేవుని అనుగ్రహం లేకపోతే, హల్లెలూయా, ఇవన్నీ ఉన్నా
దేవుని అనుగ్రహం లేకపోతే అది ఎంత ఉన్నా ఏ ప్రయాసపడ్డా అది మనము సమస్యను పరిష్కరించుకోలేము, మనము స్వస్థత పొందలేము. ఎందుకంటే దేవుని చిత్తం, దేవుని కృప కావాలి, దేవుని అనుగ్రహం కావాలి. ఒక వ్యక్తి బాగుపడాలంటే ఇంత ఖర్చు పెట్టుకుంది కానీ ఏ డాక్టర్ చేత ఎవరు ఆమెను స్వస్థపరచలేదు అని రాయబడింది. ఎవడును ఆమెను స్వస్థపరచలేదు. ఆ తర్వాత ఏ డాక్టర్ ఆమెకు స్వస్థత ఇవ్వలేదు. ఏ డాక్టర్ ఆమెకు ట్రీట్మెంట్ చేసినా కూడా ఆమెకు బాగు చేయలేకపోయారు. కానీ దేవుని యందు విశ్వాసం నుంచి ఆయన దగ్గరికి వచ్చి ఒక డబ్బు ఖర్చు లేదు, ఇంకా ఏమీ లేదు, ఒక నమ్మకంతో ఈయన చేయగలడు, ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానే ఒక నమ్మకంతో ఆమె వెళ్ళి అక్కడ ఆయన దగ్గర స్వస్థపరచబడ్డట్టు మనం చూస్తాం. ఇంత గొప్ప స్వస్థత ఆమె జీవితంలో, ఆమె జీవితాన్ని మార్చేసింది. ఆమె చనిపోయే పరిస్థితి నుంచి ఆమెకి ఏం దొరికిందమ్మా? జీవంలోకి వచ్చింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలాసార్లు మనం ఇలా అనుకుంటాం, ఏమున్నా ఏం లేకపోయినా డబ్బు ఉంటే చాలు అనుకుంటాం, ఉన్నదంతా ఖర్చు పెట్టి. కానీ డబ్బు వల్ల కూడా కొన్ని జరగవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు డాక్టర్ల వల్ల కూడా కొన్ని జరగవు. అది కేవలము దేవుని చేత మాత్రమే కొన్ని జరుగుతాయి. అన్నీ కూడా దేవుని చేతిలో ఉన్నాయి. అవన్నీ కూడా ఆయన ద్వారా జరిగే అవకాశము ఉన్నది. ఆయన చిత్తం లేకపోతే, ఆయన అనుగ్రహం లేకపోతే ఇవన్నీ ఏ ప్రయాసపడ్డా, ఎవరేం చేసినా అది మనం పొందుకోలేని పరిస్థితి. కాబట్టి చూడండి, సమస్య పరిష్కారము ఆమెకు ఎక్కడ దొరికిందంటే యేసయ్య చెంత దొరికింది. నేను ఆ సమస్యకు పరిష్కారము, ఇప్పుడు నీవు ఉన్న పరిస్థితి ఏదైతే ఉందో నాకు తెలియదు, ఇంకా మీరు ఏ పరిస్థితిని ఎదుర్కొంటున్నావో చెప్పలేనటువంటి పరిస్థితి అయినా సరే, నీవు బయటికి మాట్లాడలేని పరిస్థితి అయినా సరే, నీవు ఎవరితో మాట్లాడచ్చు? దేవునితో మాట్లాడచ్చు. హల్లెలూయా. కొన్నిసార్లు కొందరికి మనం బయటికి చెప్పలేని పరిస్థితి ఉంటుంది. కానీ దేవుడు నీవు మాట్లాడితే చాలు, ఆయన వినడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు, ఆయన బాగుపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. యేసు గ్రంథం అంటాడు, ఇదిగో వినకుండా నా చెవులు మందం కాలేదు, నేను స్వస్థత పరచకుండా నా చేతులు కురచగాలేవు. ఐఎమ్ రెడీ టు డూ, నేను సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు నా కొరకు అడగడానికి, నా వైపు తిరగడానికి, నా చెంతకు రావడానికి మీరు ఆలస్యంగా ఉండరు, లేకపోతే పాపం అడ్డొచ్చిందని బైబిల్ చెప్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఆయన గురించి విన్న తర్వాత నేను ఈరోజు ఒక నిర్ణయం తీసుకోవాలి. ఎన్ని ప్రయత్నాలు కాదు, మొదటగా దేవుని యొక్క సన్నిధిలో మన ప్రయత్నం మనం చేయాలి. ఆ తర్వాత ఖచ్చితంగా నీవు దేవుని చిత్తకు వస్తే అలాంటి పరిష్కారము లేదు అని మనం వెళ్ళలేము. ఒకవేళ లేదు అని వెళ్తే అది ఏంటిది? దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన అబద్ధకుడిగా మనం మార్చిన వారం అవుతాం. ఒకవేళ లేదు అంటే నీ విశ్వాసం, లేదు అంటే నీ లోపం, లేదంటే నీ అపనమ్మకం, లేదంటే నీ పాపం నీకు అడ్డొచ్చింది. అంతేగాని ఆయన వల్ల కానిదంటే ఏది కూడా లేదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రతిదీ ఆయనకు సమస్తము సాధ్యపరిచే దేవుడు, ఆయన స్వస్థపరచడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. అందుకే రాయబడింది యేసు గ్రంథంలో ఏమనంటే, ఆయన పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగుచున్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. ఆయన స్వస్థపరిచే దేవుడు అయినాడు. కాబట్టి ఏ మాత్రం మనం దిగులు చెందక, భయపడక ఆయన దగ్గరికి వచ్చి మనం ఏం పొందుకోవాలి? స్వస్థత పొందుకోవాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇంకొక పీరియడ్ ఆఫ్ టైం గురించి మరోసారి మాట్లాడుతున్నాం. 12 సంవత్సరాలు ఈమె ఉన్నటువంటి పరిస్థితి. కానీ ఇంకొక పరిస్థితి మనం గమనిస్తే, ఇక్కడ యాయు కూతురు ఉంటుంది, ఆయన కూడా చనిపోయిందని అనుకుంటారు. ఆ అమ్మాయి కొరకు వెళ్తున్నప్పుడు ఈమె మధ్యలో వస్తుంది, అక్కడ ఆయన స్వస్థపరుస్తాడు దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, 38 సంవత్సరాల నుంచి ఇక్కడ ఎదురు చూపును చూస్తున్నాం. అక్కడ విని విశ్వాసంతో ఆమె పొందుకున్నట్టు మనం గమనిస్తే 38 సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి పడి ఉన్నాడు. 38 ఇయర్స్, దాదాపుగా సగం జీవితం. ఇప్పుడున్న పరిస్థితిలో సగం జీవితంకి ఎక్కువ ఆయన ఎక్కడ ఉన్నాడు? కోనేటి దగ్గర ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 35 సంవత్సరాల నుంచి ఆయన కోనేటి దగ్గర ఉన్నాడు. ఆయన ఎవరు సాయం చేయలేరు. ఇప్పుడున్న లోకంలో అలా ఉంది. ఇప్పుడున్న పరిస్థితిలో నీకు ఎవరు కూడా సాయం చేయడానికి
వాళ్ళు, ఎవరు బిజీ వాళ్ళు, ఎవరు పరుగు 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 పరుగు, ఎవరికి ఎవరు చూడకుండా వెళ్ళిపోయే పరిస్థితి. ఆ రోజు కూడా కోనేటిలో వెళ్ళడానికి నేను ముందు అంటే నేను ముందు. ఎందుకంటే ఉన్న సమస్య, అందులో ఎవరైతే ఆ దేవుని యొక్క దూత వచ్చి అక్కడ ఆ నీళ్లను కలపంగానే ముందు పడ్డ వాళ్ళు ఎట్టి రోగం ఉన్నా సరే బాగుపడేవాళ్ళు. అందుకే ఎవరు ముందు వెళ్ళాలని చెప్పి పోటీగా ఉన్నారు. హల్లెలూయా. కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఇప్పుడు జాబ్ రావాలంటే ఏం చేస్తున్నారు? హల్లెలూయా. కాంపిటీషన్, పోటీ పడాలి, ప్రతి దాంట్లో పోటీ. ఇప్పుడు మంచి వాటి కోసం పోటీ ఉంటే మంచిదే. ఇప్పుడు ఏమైందంటే చెడు వాటి కోసం కూడా పోటీ పెరిగిపోయింది. హల్లెలూయా. వాడు రీలు ఇట్లా తీసినంటే వీళ్ళు పైకి కింద దూకి తీస్తున్నారు. ఎక్కడ పోతున్నారు? హల్లెలూయా. సో కాబట్టి పోటీ చెడుదాని కొరకు కూడా బాగా వెళ్ళిపోయింది. వాళ్ళు కొంచెం చేస్తే మేము ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పి ఇట్లా చెడు వాటి కోసం పోటీ పడడం కాదు, కానీ మంచి వాటి కొరకు పోటీ పడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈయన మనం గమనిస్తే కోనేటి దగ్గర 35 సంవత్సరాలంట. అయితే ఇక్కడ మనం ఒకటి గమనించాలి, ఆయన స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. ఈమెనేమో బలమైన విశ్వాసంతో ఉన్నది. ఈయన స్థిరమైన విశ్వాసం, చంచలత్వం లేదు తనకి. 35 సంవత్సరాలు ఉన్నాడు. అయినా సరే ఏదో ఒక రోజు నాకు టైం వస్తుంది. హల్లెలూయా. నీవు నేను కొన్నిసార్లు పీరియడ్ ఆఫ్ టైం వెళ్ళిపోతే ఇన్ని రోజులు అయిందా, ఇంత అయిందా, నాకు అనుకున్న జరగలేదు అని మనం భయపడిన అవసరం లేదు. కానీ ఖచ్చితంగా నీవు ఆయన కొరకు వేచి ఉంటే, అందుకే బైబిల్లో రాయబడింది, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుకుందురు. యెహోవా కొరకు నువ్వు ఎదురు చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నూతన బలం పొందుకుంటావు. ఆయనకు బలం లేదు, ఆయన నడవలేని పరిస్థితి. ఆయన 35 సంవత్సరాలు ఉన్నాడు. ఎవరు కూడా ఆయనను అందులో దించలేదు. యేసయ్య అన్నాడు వచ్చి ఆయన దగ్గరికి, ఆయన చెంతకు స్వస్థత నడుచుకుంటూ వచ్చింది. ఎందుకు? స్థిరమైన విశ్వాసం. హల్లెలూయా. ఆయన అటు ఇటుగా లేడు, ఇక్కడే ఉన్నాడు. ఖచ్చితంగా ఒక రోజు వస్తుంది, నేను బాగుపడతానే ఒక స్థిరమైన విశ్వాసము ఆయన ఉంది. కాబట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు. దాదాపుగా 35 సంవత్సరాలు అయిపోయింది, ఆయన బాగుపడలేడు. ఆ పడి ఉండుట చూసి అని రాయబడింది బైబిల్లో. దేవుని స్తోత్రం. హల్లెలూయా. యోహాను సువార్త 5వ అధ్యాయం మనం గమనిస్తే అక్కడ యేసు ప్రభువారు, ఇగో చూడండి, నీ విశ్వాసాన్ని దేవుడు చూస్తాడు. నీ లోపల అంతరంగంలో నీవు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నావు, ఎలాంటి విశ్వాసంతో నీవు ఉన్నావు, నీ విశ్వాసము స్థిరమైనదిగా ఉందా, లేకపోతే చంచలత్వంతో కూడుకుందా, గాలికి ఎగిరిపోయే పొట్టులాగా ఉందా, ఎలాంటి విశ్వాసంతో నీవు ఉన్నావు. ఇదిగో కొన్ని సందర్భాలు ఏమైందంటే వాక్యం విని కొందరేమో ఈ విత్తనాల్లో ఉంటారు, నేల మీద పడ్డ విత్తనాలు, కొందరేమో ముళ్ళ పొదలో పడ్డ విత్తనాలు, కొందరేమో మంచి నేల మీద పడ్డ విత్తనాలు, ఇట్లా రకరకాలుగా ఉంటారు. అలాంటప్పుడు విని వదిలేస్తున్నారు. విని కొంచెం ఎదిగినటువంటి మళ్ళా వాడిపోతున్నాయి, అవి బండ మీద పడ్డాయి. ఇంకా కొంతేమో అవి ఎలా ఉన్నాయంటే ముళ్ళ పొదలతో అవి ఎదుగుతున్నాయి. ఎదిగినప్పుడు ముళ్ళ పొదలు వాడి అనిస్తే అవి ఇంకా ఎదగలేకుండా పోతున్నాయి. అవి ఈ లోకంలో ఉన్న ఆశల కొరకు. విశ్వాసంలో ఉన్న వాళ్ళు లోకాశను బట్టి వాళ్ళు ఎదగలేకపోతారు. సమస్య వచ్చిందంటే దేవుణ్ణి వదిలేస్తారు. హల్లెలూయా. ఇలాంటి విశ్వాసంతో కూడుకున్న వాళ్ళు ఉంటారు. ఇది తాత్కాలికమైన విశ్వాసం కొందరికి. అప్పటికప్పుడే ఎస్ అన్నటువంటి, ఆ తర్వాత మళ్ళీ వెంటనే అమ్మాయి ఏముందిరా అన్నట్టు ఉంటారు. అలాంటి విశ్వాసం కాదు. ఈయన స్థిరంగా ఉన్నాడు, ఎక్కడ ఆయనకు అపనమ్మకం రాలేదు. యేసు చేస్తాడు. ఆ కోనేటిలో ఎవరో ఒకరు నన్ను దింపుతారు, నేను ఎట్లయినా బాగుపడతా అని దాదాపుగా 35 సంవత్సరాల నుంచి పడి ఉన్నప్పుడు అతన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. సో నీవు మనుషులు చూడవలసిన అవసరం లేదు, మనుషుల కొరకు మనం పని చేయవలసిన అవసరం లేదు, మనుషుల కొరకు విశ్వాసం కలిగి ఎవరి కొరకు నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. నీ విశ్వాసము దేవునికి నీకు సరైన విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా స్థిరంగా నీవు నిలబడతావు, నీవు పడిపోవు. అందుకే వాన వచ్చను, వరద వచ్చను, ఆ ఇంటి మీద కొట్టెను, ఆ ఇల్లు పాడు బహుబలమైంది కాబట్టి అది పడలేదు. ఎందుకంటే అది బండ మీద నిర్మించబడింది. హల్లెలూయా. బండ మీద నిర్మించబడితే బలమైన విశ్వాసంతో, స్థిరమైన విశ్వాసంతో ఏమి కొట్టినా ఏమొచ్చినా నీవు దేవుని కొరకు నిలబడతావు. నీవు తొలగిపోయే అవకాశం
పరిష్కారం లాస్ట్కు ఆయన చెంతకు వచ్చింది. ఆయన వెళ్ళవలసిన అవసరం రాలేదు. ఇక్కడ కోణాలు వేరు. ఈమె నడవగలిగే స్థితిలో ఉన్నది. ఈమె ఆయన దగ్గరికి వెళ్ళవలసిన విశ్వాసంతో ముందుకెళ్ళింది. ఇంతకుముందు ఈయన నడవలేని స్థితిలో ఉన్నాడు. ఈయన దగ్గరికి ఆయన విశ్వాసం చూసి దేవుడే కోనేటి కన్నా భిన్నమైన వాడు, కదిలే కోనేటి లాంటి యేసయ్య ఆయన దగ్గరికి వచ్చిండు. నేను స్తోత్రం, హల్లెలూయా. ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా నువ్వు బాగుపడగొచ్చున్నావా అని అంటే, అవును ప్రభువా, నన్ను ఎవరు కూడా తీసుకెళ్ళట్లేదు అయ్యా. ఎవరైనా వెళ్ళి నన్ను ముందు తీసుకెళ్తారేమంటే ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు, నాకు సహాయం చేయట్లేదు అని ఆయన మాట్లాడుతున్నాడు. అప్పుడు యేసు ప్రభు ఆయనతో మాట్లాడి, యోహాను సువార్త 5వ అధ్యాయము మనం ఒకసారి దిద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్థిరత్వం నీలో ఉండాలి. స్థిరమైన విశ్వాసము, స్థిరమైన నమ్మకము, దేవుడు జరిగిస్తాడు అనే ఒక స్థిరమైన నమ్మకం నీకు నాకుంటే. స్థిరత్వం లేకపోతే, చూడండి చాలా ఇంపార్టెంట్, స్థిరత్వము లేకపోతే అక్కడ విశ్వాసం ఆడకొంచెం ఆడకొంచెం ఉంటే ఏ రకంగా మనం ప్రయోజనము పొందం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని యందు స్థిరమైన విశ్వాసం మనం కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 5వ అధ్యాయము మనం గమనిస్తే మొత్తం పైనుంచి కింద దాకా చదివితే అక్కడ రాయబడింది, యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయంలో దేవదూత కోనేటిలోకి దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపంలో రోగులు, గుడ్డివారు, కుంటివారు, కాలు చేతులు గలవారు, హల్లెలూయా హల్లెలూయా, గుంపులు ఉన్నారు. ఇక్కడ ఒక షరతు ఉన్నది. ఆ షరతు ఏంటంటే, అక్కడ ఒక కండిషన్ ఏంటంటే, కోనేటిలో దేవుని యొక్క దూత వచ్చి నీళ్లను కదిలించుట గలదు. నీళ్లు కదిలించిన పిమ్మట మొదట ఎవరు దుక్కినా, ఎవరు అందులోకి వెళ్ళినా వాళ్ళు ఎట్టి రోగం గల వారైనా బాగుపడుతారనే ఒక కండిషన్. హల్లెలూయా. చూడండి, మనం కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కండిషన్ ఉంటుంది, తెలుసా మీకు? ఆపరేషన్కి వెళ్తున్నారు అనుకోండి, హల్లెలూయా, ఒక సీట్ ఇస్తారు. ఏం చేస్తారు? సిగ్నేచర్ చేసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకు అంటే అది వాళ్ళు అట్లా తీసుకోవడం కూడా వాళ్ళకు అథెంటింగ్ ఉంటుంది. ఏసీలు అన్నారు కాబట్టి అనేది ఒకటి. తర్వాత ఏమన్నా పొరపాటు అయితే ముందే మేము చెప్పినాం, హల్లెలూయా. కాబట్టి అలా స్లైట్లీ వాళ్ళు చెప్పి దాని నుంచి వాళ్ళు కొంచెం బయటికి పడడానికి అవకాశం కూడా ఉంటుంది. తర్వాత వాళ్ళు నిజంగానే ప్రయత్నం చేస్తారు, కాకపోతే వదిలేస్తారు అనుకోండి. కానీ మనం క్వశ్చన్ చేస్తాం, ఎట్లయింది ఇంత చేస్తే కూడా అని అంటాం. కాబట్టి ముందే మీకు చెప్పాము, 99% ఏం చేస్తాం? బాగుపరుస్తాం, చేస్తాం మా ప్రయత్నం. 1% ఏమో అనేదానికే సిగ్నేచర్. హల్లెలూయా. కాబట్టి అట్లా చేసి ఒక కండిషన్ పెడతారు అన్నమాట. మనం కొన్నిసార్లు చాలాసార్లు ఇదేంటి సిగ్నేచర్ తీసుకుంటున్నారని మనం భయపడిపోతాం, నిజంగానే భయం అయిపోతాం. అది వాస్తవానికి వాళ్ళ తరపున వాళ్ళ ప్రయత్నం, మళ్ళీ వాళ్ళకు ఒక అవకాశం కూడా. కాబట్టి కండిషన్ పెట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇక్కడ కండిషన్ ఏంటంటే, మొదట ఎవరు దిగినా వాళ్ళు బాగా అయిపోతారు. కాబట్టి అక్కడ అందరు ఉన్నారు. ఇక కాళ్ళు ఉన్న వాళ్ళు అందరూ పరిగెత్తారు ముందు, హల్లెలూయా. చేతులు లేని వాళ్ళు కూడా పరిగెత్తారు, ఎందుకంటే కాళ్ళు ఉన్నాయి కాబట్టి. ఇంకొంచెం గుడ్డి వాళ్ళు కూడా వెళ్ళడం కొంచెం కష్టం. ఇంకా ఇక్కడ కాళ్ళు లేని ఆయన తని పడి ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ తర్వాత అక్కడ 38 ఏళ్ళ నుండి పీరియడ్ ఆఫ్ టైం, 38 సంవత్సరాలు వ్యాధి గల ఒక మనుషుడు యేసు వాడు పడి ఉండట చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడబోచున్నావా అని అడగగా ఆ రోగి
అయ్యా నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడనూ లేడు గనుక నేను వచ్చినంతలో నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చాను. ఆమేన్, హల్లెలూయా. మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరం ఇచ్చాను. యేసు నువ్వు లేచి నీ పరుపెత్తుకొని నడుము అని వానితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత పొంది తన పరుపెత్తుకొని నడిచెను. హల్లెలూయా. చదవబడదాం, దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఆయన మాట్లాడుతున్న దేవుడు, ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, నీవు బాధపడగోర్చున్నావా అని అంటే అక్కడ ఆయనకున్న సమస్యను చెప్తున్నాడు. ఇదిగో నేను ప్రయత్నం చేస్తున్నాను, కానీ నాకన్నా ముందు ఎవరో ఒకరు వెళ్తున్నారు. హల్లెలూయా. కాబట్టి నేను స్వస్థ పొందలేకపోతున్నాను అయ్యా అన్నాడు. అందుకు యేసు వాడు ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి ఏమన్నాడు, వాడు ఆ స్థితిలో పడి ఉండుట చూచెను. ఇదిగో ఈ రోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ స్థితిలో నీవు పడి ఉన్నావు, ఏ సంకట పరిస్థితిలో నీవు ఉన్నావు, ఎలాంటి బలహీన పరిస్థితుల్లో నీవు ఉన్నావు, నీవు చాలా రోజుల నుండి అలాంటి స్థితిని నీవు కొనసాగిస్తున్నావు, అలాంటి యొక్క బాధతో నీవు క్యారీ చేస్తున్నావు, అలాంటి దాంతో నువ్వు భరించలేని పరిస్థితిని నువ్వు వెళ్తున్నావు, కానీ నీకు సహాయం రావట్లేదు. అయితే నీకు స్థిరమైన విశ్వాసం నీకుంటే, హల్లెలూయా, యెహోవా కొరకు ఎదురు చూస్తే, ఖచ్చితంగా నన్ను ఎప్పుడో ఒక రోజు నేను బాగుపడతాను ఒక నమ్మకం నీకుంటే, ఇవో అచంచలం లేకుండా స్థిరంగా నీవు నిలబడితే, ఆ దేవుడే నీ స్థిరమైన విశ్వాసాన్ని చూచి ఆయన నీకు సహాయము చేయడానికి ఆయన నీ చెంతకు వచ్చే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేర్ ఇస్ నో నీడ్ టు గో, అక్కడ పరిగెత్తడం అవసరం లేదు. కానీ నీకు స్థిరమైన విశ్వాసం ఉండి నీవు నిజంగానే దేవుని కొరకు ఎదురు చూస్తే, నిజంగా నువ్వు స్వస్థపరచగోరితే, ఖచ్చితంగా దేవుడు నిన్ను స్వస్థపరచడానికి ఆయన తన వాక్కును పంపి బాగు చేస్తున్నాడు. హల్లెలూయా. మనం చూస్తాం కీర్తన గ్రంథంలో ఆయన తన వాక్కును పంపి బాగు చేసెను, కష్టకాలంలో వారు ఆయనకు మొర్ర పెట్టగా అనే మాట మనం గమనిస్తున్నాం. ఇక్కడ చూడండి, చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం, అనేక సందర్భాలు మనం చూసాం. ఇంతకు ముందు ఆమె నడివే స్థితిలో ఉన్నది, కానీ బలహీనమైపోయింది ఆమె కూడా. కానీ ఆమె దేవుని దగ్గరికి వచ్చి ఆమె విశ్వాసం ఏంటంటే, ఆయన చెంగు ముట్టుకుంటే బాగుపడుతుంది. హల్లెలూయా. ఆమె బలమైన విశ్వాసం, దృఢమైన నమ్మకం ఆమెలోకి వచ్చింది. ఈయన స్థిరమైన విశ్వాసంతో ఉన్నాడు. ఇంకా అవుతుందో కాదో, అవుతుందో లేదో అనే అపనమ్మకం అతనికి లేదు. ఖచ్చితంగా ఓ రోజు నేను అవుతాను, నేను బాగుపడతాను. హల్లెలూయా. నేను అలాంటి నమ్మకం, స్థిరమైన నమ్మకం నీకు నాకుంటే, దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడంటే నిన్ను నన్ను బాగు చేస్తాడు. 107వ కీర్తన మనం గమనిస్తే 20వ వచనంలో మనం చూస్తే, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఏం చేశాడంటే దేవుడు తన వాక్కును పంపుతాడు, తన వాక్కును పంపి బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించెను. పడిన గుంటలో నీవే స్థితిలో నువ్వు పడి ఉన్నావు, ఏ గుంటలో నువ్వు పడి ఉన్నావు, ఏ సంకట పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ సమస్య నుంచి నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏ సమస్యల నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, యు కిడెంట్ కమ్ అవుట్ ఫ్రమ్ ద ప్రాబ్లం. నీవే సమస్యలో నువ్వు బాధపడుతూ దానిలో నుంచి నువ్వు బయటికి రాలేకపోతున్నావు, ఆ సమస్యను చూచే దేవుడు ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎప్పుడు చూస్తాడు అంటే స్థిరమైన నమ్మకంతో ఆయన వైపు ఎదురు చూపు నీవు కలిగి ఉన్నప్పుడు ఆయన నిన్ను చూస్తాడు. చూసి నీ చెంతకు వచ్చి నిన్ను బాగుపరిచే దేవుడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన వాక్కును పంపి వారిని బాగుపరిచెను అని మనము చూస్తున్నాం. ఆయన వెళ్ళి అన్నాడు, అయ్యా నేను బాగుపడగొచ్చున్నాను, ఎస్ నేను బాగుపడగొచ్చున్నాను, కానీ నాకన్నా ముందు నేను ప్రయత్నం చేస్తున్నాను, నాకన్నా ముందు ఎవరో వెళ్ళి బాగుపడిపోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుడు నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీవు పడి ఉన్న స్థితిని దేవుడు ఎరిగినవాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీ ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు ఉన్నావు, ఆ స్థితిని దేవుడు ఎరిగిన దేవుడు. ఎందుకంటే ఏ మనిషిని గురించిన సాక్ష్యము ఆయనకు చెప్పిన అవసరము లేదు. ఫలానా వ్యక్తి ఫలానా
పలానా ఆయన మంచోడు కాదు, లేకపోతే పలానా ఆయన చాలా మంచోడు అని చెప్పే అవకాశమే లేదు. ఎందుకంటే ఆయన ఏం తెలుసు, ఆయనకు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీ హృదయము ఏ ఆలోచనతో నిండి ఉన్నది, నీ మనసు ఏ ఆలోచన కలిగి ఉన్నది, నీ యొక్క చూపు ఎలాంటి చూపు నీవు కలిగి ఉన్నావు, ఎలాంటి ఎదురు చూపు నీవు చూస్తున్నావు, ఈ అన్ని కూడా దేవుడు ఎరిగి ఉన్నాడు. ఆ వ్యక్తి పడి ఉన్నట్టు చూచి ఆయన దగ్గరికి ఆయన వెళ్ళి, అయ్యా నీవు బాగుపడగొచ్చున్నావా అంటే ఆ స్థితిలో 35 సంవత్సరాల నుంచి ఆ స్థిరమైన విశ్వాసంతో ఆయన ఉన్నాడు కాబట్టి, ఎదురు చూస్తున్నాడు కాబట్టి, ఎదురు చూపులకు ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఈరోజు నువ్వు దేని కొరకు ఎదురు చూస్తున్నావు, ఏ పరిస్థితులు నువ్వు పడి ఉన్నావు, దేని కొరకు నువ్వు ఆ పరిస్థితిలో ఉన్నావు, ఆ పరిస్థితి నువ్వు బయటికి రావట్లేదు, దేవుడు అన్నాడు నిన్ను చూస్తున్న నేను ఖచ్చితంగా నిన్ను బాగుపరుస్తాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయన చెంతకెళ్ళి నువ్వు లేచినాడు, వాక్కు విడుదల చేస్తున్నాడు. ఇదిగో కోనేరు అవసరం లేదు, ఇప్పుడు కోనేరు కన్నా మిన్నైన వాడు ఆ సృష్టికర్త నీ చెంతకెళ్ళి నిన్ను బాగుపడగొనడానికి ఆయన మాట్లాడుతున్న మాటలు, ఇదిగో నువ్వు లేచి నీ పరిపెత్తుకొని ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు లేచినాడు అన్నప్పుడు వెంటనే లేచి నడుస్తున్నాడు. ఏంటి, కోనేటిలో కండిషన్ ఉన్నది, అక్కడ అందులో పడితే కానీ బాగుపడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు కొన్ని కండిషన్ ఉంటాయి కానీ దేవునికి అన్కండిషనల్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఏం కూడా కండిషన్ ఉండదు. ఇదిగో ఈ రోజు ఇట్లా ఉంటే బాగుంటుంది, ఆ రోజు అట్లా ఉంటే బాగుంటుంది అని కాదు. ఒకటి స్థిరమైన నమ్మకం నీకుండి ఆయన కొరకు ఎదురు చూస్తే చాలు, ఖచ్చితంగా ఆయన నీ చెంతకొచ్చే దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్ను బాగుపరిచే శక్తి కలిగిన దేవుడు నీ దగ్గర ఉన్నాడు. ఆయన కొరకు మనం ఎదురు చూద్దాం. అందుకే నీవు ఆయన అక్కడ రాయబడింది, ఆ వ్యక్తి పడి ఉండుట చూసి. ఇక్కడ మనం ఒక్కొక్కటి చూస్తే ఆయనలో విశ్వాసం ఉన్నది, స్థిరమైన విశ్వాసం ఉన్నది. తర్వాత నిరీక్షణ ఉన్నది. నిరీక్షణ అంటే ఎప్పుడో ఒక రోజు నేను బాగుపడతాను. నిరీక్షణ అంటే ఏంటమ్మా, ఎప్పుడో ఒక రోజు నేను బాగుపడతాను. ఆ విశ్వాసంలో నిరీక్షణ ఇమిడిపోతమైంది. అదేంటంటే ఎవ్రీ పత్రికలు మనం చూస్తాం 11వ ఇదిగో ఏంటంట, విశ్వాసం అన్నది నిరీక్షించిన వాడి యొక్క నిజ స్వరూపమై ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏం నిరీక్షిస్తున్నాడు, నేను బాగుపడతా, నేను మంచిగా ఖచ్చితంగా నేను బాగైపోతా, ఎట్లాగా నన్ను ఎవరో ఒక దాంట్లోకి తీసుకెళ్తారు, లేకపోతే నేను ఖచ్చితంగా ఒక రోజు వస్తే నేను బాగుపడతాని ఒక నిరీక్షణతో ఉన్నాడు. 38 సంవత్సరాలు ఊరికి జరగలేవు. ఆ నిరీక్షణకు ప్రతిఫలం దేవుడు ఆయన దగ్గరికి వెళ్ళడం. నేను స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నిరీక్షణ నీకు కావాలి. కొన్నిసార్లు వెంటనే జరిగిపోవు. హబక్కూకు గ్రంథంలో మనం చూస్తాం, ఆయన చేయదలుచుకున్నది ఆయన టైంలో అది ఆలస్యం అయినను అది జరిగి తీరుతుంది. అది ఆలస్యం కావచ్చు కానీ ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. కాబట్టి 38 సంవత్సరాలు ఆలస్యమైంది, దాదాపుగా ఆయన జీవిత సర్వ జీవితం. కానీ దేవుడు ఆయన స్వస్థపరిచాడు. హల్లెలూయా. సో చాలా సందర్భాలు అనుకుంటాం, ఇంకా అయిపోయిందిగా, ఇన్ని సంవత్సరాలు అయినాక ఇది బాగా అవుతుందా, వదిలేద్దాం అని మనం అనుకుంటాం. కానీ ఆయన వదిలేడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆయన విశ్వాసం ఉంచాడు, నిరీక్షణ అతనిలో ఉన్నది. ఆ నిరీక్షణ ఏంటంటే ఎదురు చూపు, ఖచ్చితంగా నేను బాగవుతా. హల్లెలూయా. ఖచ్చితంగా నేను బాగా అవుతా. తర్వాత ఓర్పు ఉన్నాడు. ఓర్పు కావాలంటే అంత ఈజీ కాదు. ఓపిక అంటే మనం అన్నగా, మనం ఇంతకుముందు డాక్టర్ దగ్గరికి వెళ్తే నువ్వు 3 రోజుల తర్వాత 4 రోజుల తర్వాత వారం తిరుగు అని అంటే అప్పటికే మనకు ఓపిక ఉండదు, ఇంకా మనం భరించని పరిస్థితి ఉంటుంది. కానీ 38 సంవత్సరాల నుంచి ఓపికతో ఆయన నిరీక్షణ కలిగి ఎదురు చూసాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎదురు చూస్తే ఖచ్చితంగా మనం ఏం పొందుకుంటామమ్మా, దేవుని బలం పొందుకుంటాం. యెషయా గ్రంథంలో మనం చూస్తాం, యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారు. ఇతని నూతన బలం పొందుకున్నాడు. హల్లెలూయా. నూతన శక్తిని పొందుకున్నాడు, నూతన జీవితాన్ని పొందుకున్నాడు. ఆయన లేచి ఆయన పరిపెత్తు వైపు నడుస్తున్నాడు. అంతకుముందు ఎవరి కొరకు ఎవరి మీద ఆధారపడ్డాడు, ఎవరో వచ్చి ఆయనకు సాయం చేస్తే బాగుండు అన్నట్లే ఉన్న ఆయన ఇప్పుడు ఆయననే. నీవు నేను కూడా అలా ఉంటాం. ఎవరో వస్తే, ఎవరో చేస్తే బాగుండే, ఎవరు నాకు సాయం చేస్తే బాగుండే అనే స్థితిలో కొన్నిసార్లు మనం ఉంటాం. ఎవరి నుంచి సహాయము
వైపు చూస్తే, నమ్మకం కోల్పోకుండా నిరీక్షణ కలిగి దేవుని వైపు నుంచి చూస్తే స్థిరమైన విశ్వాసం. ఎలాంటి విశ్వాసం అది? స్థిరమైన విశ్వాసం. ఏమొచ్చినా ఆ విశ్వాసం కోల్పోరు కొందరు. నువ్వు చూడండి, ఇది విశ్వాసం అంటే అది సింపుల్ మాట చెప్పాలంటే, స్కూల్లో పిల్లలు చదువుతారు. ఆ స్కూల్లో ఆ టీచరు నాకు తప్పు ఏదైతుందో అదే రైట్ అని చెప్పింది అనుకో, ఇంటికాడ వచ్చినాక ఇంట్లో ఉన్న టీచర్, ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు తప్పురా, ఇది ఇలా కాదు, ఇలా వాళ్ళు కాదు అని అనుకో, ఏం లేదు మా టీచరు ఇలాగే చెప్పింది, అస్సలు ఎంత కూడా కదలడు, నీవు బెదిరిస్తే కూడా ఇదే మా టీచర్ చెప్పింది. హల్లెలూయా. కానీ దేవుడు చెప్పిండు ఇదే అని, కానీ మనం కదిలించబడతాం. పిల్లలు మాత్రం కదిలించబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము స్థిరమైన విశ్వాసంతో ఉంటే ఖచ్చితంగా ఆయన నీ చెంతకు వస్తాడు. ఇది సత్యం. నిజంగానే ఆయన అంతరంగా నెరిగిన దేవుడు. ఆయనకి ఎవరి గురించి ఎవరు సాక్ష్యం చెప్పడం అవసరం లేదు. నీలో ఉన్నదా స్థిరమైన విశ్వాసం? ఆయన కొరకు ఎదురు చూస్తున్నావా? ఇది జరుగుతుందని నమ్మకంతో నిరీక్షణ కలిగి ఉన్నావా? ఖచ్చితంగా నీ చెంతకు స్వస్థత అదే వస్తుంది. హల్లెలూయా. కాబట్టి నీవు స్థిరమైన విశ్వాసంతో, నిరీక్షణ కలిగి, ఓర్పు కలిగి నీవు ఆయన కొరకు ఎదురు చూడాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే దప్పినీటి వాగుల కొరకు ఎదురు చూస్తున్నట్లు దేవుని కొరకు ఎదురు చూస్తున్నాని కీర్తనకారుల్లో మనం గ్రంథం మనం చూస్తాం. దీనికి స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఆయన కొరకు ఎదురు చూడాలి. అందుకే అంటాడు, ఉదయ కాలం నీ సన్నిధిలో నేను ఏం చేస్తున్నా, నీ మొరని మాటలు వినాలని నేను ఆశ కలిగి ఉన్నాను. కాబట్టి నీవు నేను నీ పరిస్థితి ఈరోజు దేవుడు ఏం చేస్తున్నా అంటే, ఇక్కడ నీకు ఆత్మీయ మర్మం ఏంటంటే, నీవు పడి ఉన్న స్థితిని చూస్తున్న దేవుడు. నీవు ఏ స్థితిలో పడ్డావు, కుటుంబంగా, వ్యక్తిగతంగా, ఆత్మీయంగా నీవు ఏ స్థితిలో పడి ఉన్నావు, ఆ స్థితిని ఎరిగిన దేవుడు. నీకు స్థిరమైన మనస్సు, స్థిరమైన విశ్వాసం ఉంటే, నిరీక్షణ కలిగి ఉంటే ఖచ్చితంగా ఆయన నిన్ను బాగుపరుస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకే మనం ఇంతకుముందు చెప్పినాం కదా, ఇగో విత్తువాడు విత్తుతూ వెళ్తున్నప్పుడు కొన్నేమో పైన పడ్డాయి, త్రోవ పక్కన పడ్డాయి, కొన్నేమో మామూలుగా ఇది రాతి నేల మీద పడ్డాయి, కొన్నేమో ముందులో పొదలు పడ్డాయి, కొన్నేమో ఎక్కడ పడ్డాయి, మంచి నేల మీద పడ్డాయి. ఈ 4 రకాల విశ్వాసం అనుకోండి. అప్పుడు మామూలుగా త్రోవ పక్కన పడితే ఆ వెంటనే ఏమెత్తుకుపోయాయంట, ఈ బోర్డ్స్ అని ఎత్తుకుపోయినాయి. విశ్వాసం లేదు. అప్పటికి అబ్బా ఎస్ అనుకుంటాం, చదివినప్పుడు ఇది జరుగుతుంది అనుకుంటాం, తర్వాత వెంటనే దాన్ని కోల్పోతాం. ఈ చెవితో వదిలి ఈ చెవితే విని ఈ చెవితో వదిలేవారుగా ఉంటాం. ఆ తర్వాత అవి కొంచెం నేల మీద పడతాయి కానీ కింద రాత ఉంటుంది. అవి మొలుస్తాయి, కొంచెం పెరిగినట్టు కనబడతాయి, ఎండ వచ్చిందంటే అవి వెళ్ళిపోతాయి. అంటే కొంచెం కష్టం కలిగింది, అబ్బా దేవుడు ఉన్నాడా, ఇంత చాలా కష్టం ఉంది అని చెప్పి వేరే దారులు వెతుకుంటాం. సో అది నెక్స్ట్. మూడోది ఏంటంటే, ముళ్ళ పొదలు పడతాయి, ఎదుగుతాయి, పైకి వస్తాయి, కానీ లోకము యొక్క ఆశలు, లోకంలో ఉన్నటువంటి పరిస్థితులు, ఈ రంగుల లోకము వారిని ఆకర్షించినప్పుడు వాళ్ళు విశ్వాసంలో పడిపోతారు. వాళ్ళు నిలబడలేరు, వాళ్ళు దేవుడి నుంచి ప్రతిఫలం కూడా పొందుకోలేరు. ఆ తర్వాత మంచి నేల మీద పడ్డాయి, అవి లోతైన నేలలో పడ్డాయి, అవి మంచిగా ఎదిగినాయి. తర్వాత ఏమైందంటే ప్రతిఫలము ఇస్తాయి. హల్లెలూయా. నేను ఆ విశ్వాసము స్థిరమైనదిగా ఉండాలి. ఆయన మీద ఉంచినమా అంతే, ఖచ్చితంగా దేవుడు చేస్తాడు. ఇంకా నాకు భయం లేదు. అది ఒకవేళ అయినా అవ్వకున్నా అనే ఒక తెగింపు మనకు రావాలి. అయినా అవ్వకున్నా అనే ఒక తెగింపు వస్తే ఖచ్చితంగా దేవుడు చేస్తాడు అనే నమ్మకం నీకు వస్తుంది. అది జరిగి తీరుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పడి ఉండుట, ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావు. కొన్నిసార్లు మనం ప్రయత్నం చేస్తాం ఏదైనా ఒక దాని కొరకు, లేకపోతే మనం ఒక జాబ్ కొరకు ప్రయత్నం చేస్తాం, కానీ మన వల్ల కాదు. ఇంకేదాని కొరకు ప్రయత్నం చేస్తాం, వల్ల కాదు. కానీ స్థిరంగా దేవుని నీకు నమ్మకం వచ్చు, ఆయన కొరకు ఎదురు చూడు, ఖచ్చితంగా నీవు పొందుకుంటావు. ఈరోజు 2 వ్యక్తులను దేవుడు మనం ముందుంచి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒకసారి ఒక 5 నిమిషాలు మోకరించగలరు కలిగిన వాళ్ళందరూ కూడా ఒక 5 నిమిషాలు మోకరించి, ప్రభువా ఆయన స్వస్థపరిచి అభిషేక్తుడు, ఆయన
అభిషేకం గల దేవుడు, ఆయన స్వస్థపరిచే శక్తి గల దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నిన్ను తయారు చేసిన ఆయన, నీవు తల్లి గర్భంలో రూపించక ముందే, నీవు పిండముగా ఉన్నప్పుడే ఆయన కన్నులు నిన్ను చూశాయి. ఆయన నన్ను నిన్ను సృజించిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. నీలో ఏది బాగులేదో, ఏది అనారోగ్యం ఉన్నదో, ఏ దాంట్లో నువ్వు పడి ఉన్నావో, ఏ స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, ఏ స్థితిని నువ్వు ఎదుర్కొంటున్నావో, ఏ పరిస్థితి గుండా నువ్వు వెళ్తున్నావో, కొన్నిసార్లు మనం ఖర్చు పెట్టుకోవచ్చు అన్ని కూడా, కానీ మనకు స్వస్థత దొరకదు, అక్కడ మనకు పరిష్కారం దొరకదు, ఆ పరిష్కారం మనకు రానే రాదు. కానీ మనం ఏమైపోతామంటే మనం కృషించిపోతాం. అలాంటి పరిస్థితుల్లో దేవుని వైపు తిరిగితే ఆ స్త్రీ యేసుని గురించి విన్నది 12 సంవత్సరాలు. ఒక్కరోజు కాదమ్మా, ఎంత భయంకరమైన పరిస్థితి. 12 సంవత్సరాల నుంచి ఎంత వ్యధ చెందిందో, ఎంత తిప్పలు పడిందో. అక్కడ రాయబడింది, ఆమె ఇంకా తిప్పలు పడి, ఇంకా వైద్యులను చూపించి, ఆమె ఇంకా తిప్పలు పడి, ఇంకా సంకట పరిస్థితిని ఎదుర్కొన్నదని బైబిల్ చెబుతుంది. ఎంత దయనీయమైన పరిస్థితిని ఆమె ఎదుర్కొన్నదంటే, తన జీవితంలో అది ఊహించలేని యొక్క కష్టతరమైన పరిస్థితిని ఆమె ఎదుర్కొన్నది. కానీ యేసుని గురించి విని ఆయన చెంతకెళ్ళి ఆయన వస్త్రపు చెంగు ముట్టుకుంటే చాలు నేను బాగుపడతానే ఒక బలమైన విశ్వాసము ఆమెలో చొచ్చింది. కాబట్టి యేసు యొద్దకు వెళ్ళి ఆమె బాగుపడ్డట్టు మనం చూసాం. దేవుని స్తోత్రం. ఈరోజు నా విశ్వాసము ఒక బలమైన విశ్వాసం కలిగిన నేను దేవుని చెంతకెళ్తే ఖచ్చితంగా నేను బాగైపోతాను, నాకు స్వస్థత వస్తుంది, దేవుడు నన్ను స్వస్థపరిచే దేవుడని నీవు నమ్మితే ఖచ్చితంగా నువ్వు బాగవుతావు. అలాగే 35 సంవత్సరాల నుంచి పడి ఉన్న వ్యక్తి దగ్గరికి యేసు ప్రభువు వచ్చారు. ఆయన విశ్వాసం స్థిరమైనదిగా ఉన్నది. ఆయన నిరీక్షణ కలిగి ఉన్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతనమైన బలము పొందుకుంటారు. ఇదిగో ఎదురు చూశాడు, నూతన బలమైన పొందుకున్నాడు. ఇదిగో ఈ దినం నూతన జీవితము ఆయనకు వచ్చింది. ఈరోజు నేను ఏ స్థితిలో నువ్వు పడి ఉన్నావు, ఏ స్థితిలో నువ్వు వెళ్తున్నావు, ఏ స్థితి కూడా నువ్వు బాధతో ఉన్నావు, నువ్వు కృంగి ఉన్నావు, నువ్వు వేద చెందుతున్నావు, నువ్వు ఏడుస్తున్నావు, ఎవరికి తెలవకుండా ఇదిగో 4 గోడల మీద నలగొట్టబడుతున్నావు, ఎవరికి తెలవట్లేదు. ఇదిగో నీ చుట్టూ అందరూ ఉన్నట్టు ఉన్నారు, కానీ ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్నావు. అయినా సరే నీవు దేవుని కొరకు నీవు స్థిరంగా నిలబడితే, దేవుడి మీద నీ యొక్క విశ్వాసము స్థిరమైనదిగా ఉంటే, నిరీక్షణ నీకు ఉంటే, యేసయ్య నిన్ను బాగుపరుస్తాడు. ఆయన నీ చెంతకు వచ్చి నీ స్థితిని ఎరిగిన దేవుడు, నీ పడి ఉన్న దాంట్లో నుంచి నిన్ను బాగుపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడు. వారు పడిన గుంటలో నుంచి ఆయన వారిని విడిపించెను. ఆయన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఇదిగో ఈరోజు నువ్వు పడిన ఏ స్థితిలో ఉన్నా, ఏ గుంటలో నువ్వు పడి ఉన్నావు, ఏ స్థితి కూడా నువ్వు వెళ్తున్నావో దేవుడు చూస్తున్నాడు. ఒక్క నిమిషం మాట్లాడదాం. యేసయ్యా, నా పరిస్థితిని ఎరిగిన దేవుడు, నేను పడి ఉండడం నేను చూసిన దేవుడు. ఇదిగో నా విశ్వాసము ఏ మాత్రం అపనమ్మకం ఉండకూడదు, ఏ మాత్రం అస్థిరత్వం ఉండకూడదు, ఇదిగో చంచలత్వం నాలో ఉండకూడదు. నీవు నిజమైన దేవుడు, నీవు మాత్రమే స్వస్థపరిచే దేవుడు. నన్ను స్వస్థపరుస్తావు, నాకు స్వస్థత వస్తుంది, నాకు పరిష్కారం దొరుకుతుంది. నీ దగ్గర మాత్రమే నా సమస్యకు పరిష్కారం ఉన్నది దేవా అని నీవు నమ్మితే చాలు, ఖచ్చితంగా నీవు పరిష్కారం పొందుకుంటావు. నీ సమస్యకు పరిష్కారము నీవు పొందుకుంటావు. పరిశుద్ధాత్మ దేవ, ఇది తండ్రి వచ్చి మోకరించిన ప్రతి ఒక్కరిని చూస్తున్న దేవుడు అయ్యా, నీవు చూస్తున్న దేవుడు అయ్యా, మా హృదయాంతరాన్ని ఎరిగిన దేవుడు. ఎవరు ఏ స్థితిలో వాళ్ళు పడి ఉన్నారో, ఏ పరిస్థితి గుండా వాళ్ళు వెళ్తున్నారో, 12 సంవత్సరాల నుంచి ఆ ఖర్చు అంత పెట్టుకున్నది, అలాగే 35 సంవత్సరాల నుంచి ఆయన అక్కడే పడి ఉన్న ఆ స్థితిని చూసిన దేవుడు. ఈ దినం ప్రభువా, నీ బిడ్డలుగా మేము తండ్రి మా స్థితిని ఎరిగిన దేవుడు అయ్యా, మమ్మల్ని సరి చేయడానికి నిరీక్షణ కలిగి ఉన్నాం, విశ్వాసంతో ఉన్నాం, ఓర్పు కలిగి ఉన్నాం. ఒకవేళ ఓర్పు లేకపోతే, ఒకవేళ అస్థిరమైనటువంటి ఆ విశ్వాసం మాకుంటే, స్థిరమైన విశ్వాసం మాకు దయచేయి అయ్యా. ఆపనమ్మకం తొలగించు తండ్రి, నమ్మకం దయచేయి. నువ్వు చేయగలవు. యు ఆర్ ఏబుల్ గాడ్. నీవు చేయగలవు తండ్రి, నీవు సమర్థుడవు, నీవు చేసిన సమర్థమైన దేవుడు, నీవు నన్ను బాగుపరిచే దేవుడు. నా సమస్యకు పరిష్కారం నీ దగ్గర ఉన్నది అయ్యా. అయ్యా
నీ చెంతకు వచ్చానయ్యా, నాకు పరిష్కారం దయచి నీ కృప చూపించమని ప్రార్థిస్తున్నామని ప్రతి బిడ్డ ప్రార్థన చేద్దాం. ఒక్కొక్కరు ప్రార్థన చేయండి. యేసయ్య, ఒక్క నిమిషం ప్రార్థన చేద్దాం. వెలుగెత్తి గట్టిగా ప్రార్థన చేయండి. యేసయ్యా, నీకు వందనాలు తండ్రి. నన్ను చూస్తున్న దేవుడు, నన్ను చూస్తున్న దేవుడు తండ్రి. నా పరిస్థితి ఎరిగిన దేవుడు, నా స్థితిగతి ఎరిగిన దేవుడు, నేను ఉంటున్న పరిస్థితి ఎరిగిన దేవుడు. అయ్యా అయ్యా, నాకు సహాయము నీవే, నా సహాయము నీవే. అయ్యా, నీకు వందనాలు తండ్రి. ఇదిగో మానసికంగా కృంగిపోయినా, ఇదిగో శారీరకంగా కృంగిపోయాను, ఇదిగో ఈ లోకంలో నాకు లేదు అనుకున్నాను. ఆయన నిరీక్షణ అందించాను. ప్రభు, స్వస్థపరచబడు కోరుతున్నావా? ఎస్, స్వస్థపరచబడు కోరుతున్నాను. ఆ వ్యక్తి మాట్లాడుతున్నాడు, నా ప్రయత్నం చేస్తున్నా, కానీ ఎవరో నాకన్నా ముందు వస్తారు. ఇదిగో నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? ఎవరో నీకన్నా ముందు వెళ్ళినట్టు కనబడుతుందా? నీ ప్రయత్నం లేకుండానే, నీ ప్రయత్నం లేకుండానే, హల్లెలూయా, నీ ప్రయత్నం లేకుండానే నీవు నాకు అయిపోతుందంటే కాదు. ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ హల్లెలూయా, ఆ వ్యక్తి ప్రయత్నం చేస్తూ ఆయనకు కలిగిన దాన్ని దేవునితో మాట్లాడాడు. ఇదిగో నీవు కూడా, దేవా, నేను స్థిరమైన విశ్వాసంతో ఉన్నా, నాకున్న పరిస్థితి ఇది తండ్రి, నన్ను బాగుపరిచే దేవుడు నీవు, నన్ను బలపరిచి బాగుపరచమని ప్రార్థిస్తున్నాను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు. ఇక్కడ ప్రతి ఒక్కరిని ఎరిగిన దేవుడు, ప్రతి విశ్వాసం తండ్రి అయ్యా, ప్రతి బిడ్డను ఎరిగిన దేవుడు, వారి స్థితిని ఎరిగిన దేవుడు, వారి గతిని ఎరిగిన దేవుడు, వారి పాడి ఉండుట సూచన దేవుడు తండ్రి. ఇదిగోనైనా అయ్యా, ఇంట్లో వ్యక్తిగతంగా కుటుంబపరంగా ఏ సమస్యలో వారు పడి ఉన్నారో ప్రతి సమస్యకు యేసు నామములో వారికి పరిష్కారం వచ్చును గాక, వారు పొందుకుందురు గాక, వారు తండ్రి సమాధానవంతమైనదురు గాక, నీ కార్యం జరుగును గాక. ప్రభా, నీ కృప చూపించండి, కానీ ప్రతి బిడ్డను బలపరచండి, నీ శక్తితో నింపండి. ఇదిగో ఎవరిలో ఆధారపడకుండా ఎవరో చేస్తారని కాదు, కానీ మీరు చేస్తారని నమ్మి మీ చెంతకు రావడానికి ప్రతి బిడ్డను బలపరచండి. స్థిరమైన విశ్వాసం దయచి, బలమైన నమ్మకం వారు దయచి, సంపూర్ణ విశ్వాసం వారిలో ఉండరు గాక, వారు తండ్రి స్వస్థత పొందుకుందరు గాక. నీ కార్యం జరిగించండి. ఇప్పుడే ఎవరైనా బలహీనం ఉంటే యేసు నామములో వారు స్వస్థత పొందుకుందరు గాక, ఆరోగ్యం వారు పొందుకుందరు గాక. అయ్యా, యేసు నామములో ఇప్పుడే విడుదల కలుగును గాక. నీ కార్యం జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని తండ్రి, ఇది మనం విన్న వాక్యం యేసు గురించి మేము విన్నాం. అవును తండ్రి, అనేక సందర్భాల్లో విన్నాం, కానీ చేయలేకపోతున్నాం. ఇప్పటి నుంచి ప్రభువా, స్థిరమైన బలమైన విశ్వాసంతో మేము ముందుకు సాగి నిన్ను ఎదురు చూసి మేము నూతనమైన బలము, నూతనమైన జీవాన్ని, నూతనమైన ప్రణాళికను మేము పొందుకుందుముగాక. ఆయన గొప్ప కార్యము మొదలు జరిగించి ఇక్కడ ప్రతి బిడ్డకు మీరు జరిగించి మహిమ పొందమని యేసు నామమున మా పరమ తండ్రి, ఆమేన్, ఆమేన్. మేము స్తోత్రం. హల్లెలూయా. అందరూ దయచేసి వేసిన పడదాం.